Right, sir. Once again, a warm welcome to all of you, and a great thanks for all the four panelists and all the viewers who are participating. So, సో కరెంట్ కోవిడ్-19 మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, ఈ కోవిడ్-19 తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ మీద ఉంటుంది, దానికోసం ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న వెబినార్ మా canara.com ఆర్గనైజ్ చేసింది. సో నేను వెంకటగిరిధర్, హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్. సో నేను ఏపీ అండ్ తెలంగాణ సేల్స్ అండ్ ఆపరేషన్స్ని చూస్తుంటాను. So I would like to request all the four panelists to introduce yourself with a short brief about your photography experience and industry experiences. I would like to start with Omkar Garu. Omkar Garu. Okay. Hey, hi guys. Hi sir. Yeah, na peru Omkar. So I'm a photographer where I started my photography from scratch level, and I'm into weddings, commercial, corporates, and ventures and everything. So even I have my own infrastructure. I started my naadela ante na career anedi freelancing nunche start ayindi. Okay. But ఏంటిదంటే ఒక్కటి చెప్పాలంటే for me any kind of business it's like you need to అదేంటిది ఒక డెడికేషన్ ఉండాలి. లైక్ ఎలా అంటే బిజినెస్ నా దృష్టిలో బిజినెస్ అనేది లైక్ వర్క్ అనేది యూ షుడ్ డూ వర్క్, బట్ డబ్బుల గురించి మనం పని చేయొద్దు. పని చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తాయి. గాట్ ద పాయింట్. సో ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఐఎమ్ వెరీ కూల్ అండ్ చిల్ బికాస్ ఐ నెవర్ డిడ్ జాబ్ ఫర్ టు earn the money, but 100% I given my work and I did నా వర్క్ అనేది ఏదో మార్కెట్ లో ఏదో సాధించాలనో లేకుంటే లైక్ సంథింగ్ లైక్ ఏదో ఎక్స్ట్రాడినరీగా చేయాలనో వాట్ ఎవర్ వర్క్. నా దృష్టిలో ఒక 10,000 ప్రాజెక్ట్ అయినా 10 లక్షల ప్రాజెక్ట్ అయినా ఎఫర్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఫోటోగ్రఫీ ఇస్ సంథింగ్ లైక్ ఎన్ ఎమోషన్. ఫోటోగ్రఫీ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎమోషన్. సో ఎప్పుడైతే నువ్వు పనికి మనం 100% మనం లైక్ దాన్ని ఏమంటారు 100% నీ ఎఫర్ట్ నువ్వు పెడతావు, ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తాయి. సో ఇప్పుడు కొందరు అంటారు లైక్ ఫోటోగ్రఫీ కెమెరాస్ ఉంటేనే లైక్ ఇఫ్ యూ నో ద బేసిక్స్, సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ ద కంపెనీ ఆఫ్ కెమెరాస్. లైక్ కొందరు ఏంటిదంటే కెనాన్ లో బాగా వస్తాయి, కొన్నాను సోనీ ప్రిఫర్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ ఈవెన్ నో ద కెమెరాస్ బేసిక్స్. అంటే ఏ కంపెనీ ఎందుకు లైక్ సోనీకి ఒక స్పెషాలిటీ ఉంది, కెనాన్కి ఒక స్పెషాలిటీ ఉంది, నైకాన్కి ఒక స్పెషాలిటీ ఉంది, యూజీ ఫిల్మ్కి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇప్పుడు టుడే సిచ్యువేషన్ ఏంటిదంటే ఇప్పుడు మార్కెట్ మొత్తం జీరో అయిపోయినాయి. అక్కడ 10,000 ఫోటోగ్రాఫర్ కైనా 10 లక్షల ఫోటోగ్రాఫర్ అయినా దే ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ ఈక్వల్ లెవెల్. సో మనకి ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ దట్ స్టిల్ 6 months we will be not having any kind of business. సో ఈ టైంలో మనము డబ్బులు లేవు అని ఆలోచించేదానికంటే హౌ వీ నీడ్ టు గో విత్ ద న్యూ స్కిల్స్. అంటే మన కంపెనీ నుంచి కొత్తగా ఏది ఇవ్వగలుగుతాం. యూ నీడ్ టు చేంజ్ ఎంటైర్ థింగ్, ఎంటైర్ లైక్ సర్కిల్ ని చేంజ్ చేసేయాలి. ఒకప్పుడు ఒక 30 decades 40 decades ఒక స్టైల్ నడిచింది, ఒక లైక్ పాస్ట్ 10 decades నుంచి ఒక ప్యాకేజ్ సిస్టమ్ వచ్చింది. సో ఇప్పుడు మనము కస్టమర్ కి ఏది కావాలనో అది ఇవ్వాలి, మనకి ఏది కావాలనో అది కాదు. ఇప్పుడు కస్టమర్ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇట్స్ సంథింగ్ లైక్ 1 satisfied customer equal to 10 salesmen. వెల్ సెడ్. ఇప్పుడు ఇప్పుడు నేను బికాస్ ఈవెన్ టుడే ద కస్టమర్స్ నాకు వచ్చే కస్టమర్ ఐ హావ్ మై ఓన్ పార్టీ ఆఫ్ కస్టమర్. ఒక్క క్వశ్చన్ సార్, లైక్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద పాయింట్, ఒక్కసారి మీ గురించి చిన్న బ్రీఫ్, దెన్ అదర్ ప్యానలిస్ట్ బ్రీఫ్. లైక్ నాకు తెలుసు మీరు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ కోసము ఎన్ని వేల కిలోమీటర్లు రైడ్ చేశారు, రాత్రి పగలు. ఐ ఫాలో యువర్ ఫేస్బుక్ పేజెస్. మీరు బైక్ వేసుకొని ఫోటోగ్రాఫర్స్ ఎలా మీట్ అయ్యారు, అదొక బ్రీఫ్ ఇచ్చిన తర్వాత అలాగే మన తోటి ప్యానలిస్ట్ కూడా వాళ్ళ బ్రీఫ్ తీసుకున్న తర్వాత దెన్ విల్ గెట్ ఇన్ టు ద పాయింట్. రైట్ సార్, థ్యాంక్ యూ ప్లీజ్ సార్. ఇది నా ఫోటోగ్రఫీ కెరియర్. అంటే ఐ స్టార్టెడ్ మై నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రఫీలో లైక్ కెమెరా ఫోటోలు తీయడం మనకు ప్రాపర్ ఫ్రేమింగ్ అనేది మాత్రం దాంట్లో ఒక మాన్యువల్ మోడ్ ఉంటుంది అనుకుని నాకు తెలియదు. సీరియస్ వీ షుడ్ సే వాట్ వీ హ్యావ్. సో ద డే వెన్ కెమెరా పట్టుకొని ఒక స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు అదొక బిగ్ షాక్. అరే ఇంతమంది ముంగట మన ముంగట ఒక 1,000 మంది ఉన్నారు,
ఇక్కడ మనం ఒక్కోల్ని హౌ వీ నీడ్ టు ఫోకస్ అన్ ఎంటైర్ టీమ్ లైక్ కస్టమర్. ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తే టుడే ఐ హ్యావ్ స్టాఫ్ ఆఫ్ ఎన్ నంబర్ పీపుల్. సో అదే అంటున్నా కానీ యువర్ డెడికేషన్. ఇప్పుడు నాకు ఫోటోగ్రఫీ ఏంటిది సబ్జెక్ట్, కొందరు లైక్ కొన్ని కంపెనీస్ ఏంటిదని దే అంటూ కార్పొరేట్స్, దే అంటూ కమర్షియల్, బట్ ఐఎమ్ ఇంటూ వైల్డ్ లైఫ్ తప్ప ఐ విల్ డూ ఎవ్రీథింగ్. we wish and we would like to see you. ఇప్పుడు కెన్విరా నుంచి చూసుకుంటే నాకు వెంకట్ కి అదొక డిఫరెంట్ ఈస్ లైక్ చెడ్డి బడీస్ లాగా ఉంటుంది నాకు. ఫ్యూ టైమ్స్ ఆయన ఎలా ఉంటదంటే ఎండ్ ఆఫ్ ది డే ఐ హోప్ యు నో వెంకట్, ఇప్పుడు ఐఎమ్ యువర్ కస్టమర్. సో ఇప్పుడు మీరు నాకు కరెక్ట్ సర్వీస్ ఇవ్వలేదనుకో, అది నాకేంటి నా కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కరెక్ట్ సర్వీస్ ఇవ్వలేదనుకో నా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ అ చేంజ్. నేను సీరియస్ గా చెప్పాలంటే సిన్స్ మై కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ టుడే, సీరియస్ టు బి ఫ్రాంక్, ఒక 2 or 3 అవుట్ సైడ్ ఆల్బమ్స్ ఇచ్చిండొచ్చు ఇన్ని సంవత్సరాలు, ఇన్ మై 8 to 9 years ఆఫ్ జర్నీలో. హార్డ్లీ 2, ఎందుకంటే ఐ హావ్ వెరీ లైక్ లోకల్ స్టూడియోస్ వాళ్ళు, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. సో అయినా కానీ ఐ ట్రస్ట్ కెన్విరా బికాస్ ఆఫ్ ద మ్యాన్ పవర్ అండ్ ద డెడికేషన్. ఏంటంటే లైక్ నేను ఒక కాల్ వచ్చిందనుకో, ఇట్ విల్ బి లైక్ ఒక టైం బాంబ్ మీద కూర్చున్నాను, సంథింగ్ లైక్ ఎందుకంటే వాట్ ద డెడికేషన్ ఐ టేక్ ఫ్రమ్ మై క్లయింట్స్, I receive the same thing from Kenvira. That's the only thing I want to say right now itself. Then I can ఎందుకంటే నేను మాట్లాడుతుంటే right. So we'll move on introduction part, sir. Yeah, thank you. I'll hand over to Dilip garu. Sir, please. Dilip garu, unmute yourself. Your voice is not audible. Okay, please sir, please carry on. Vamshi garu. Dilip garu, I was on mute. Okay. Thank you Venkat garu, ee opportunity provide chesinanduku. My pleasure, all mine, sir. Yeah, so Canvera and all the team who is provided me this opportunity, first of all thanks once again, and pleasure all. Thanks for joining and supporting for a cause. నా పేరు దిలీప్ కుమార్, నేను ఒక ఎన్ఆర్ఐ రిటర్న్ ని, హార్డ్ కోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మోర్ దాన్ 15 years SAP లో టాప్ టెక్నాలజీలో జాబ్ చేస్తున్నాను. అండ్ నాకు జాబ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, శాలరీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఒక సాటిస్ఫాక్షన్, ఒక ప్యాషన్, నేను ఇంతకన్నా ఎక్కువ చేయగలను, నాకు నచ్చిన జాబ్ చేయాలనుకొని నేను ఇవన్నీ వదిలేసుకొని ఫోటోగ్రఫీ ఫీల్డ్లో 2017 ఇండియాకి వచ్చేసాను. అంతకుముందు మలేషియాలో పనిచేసేటోడిని. 2017 ఇండియాకి వచ్చేసినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డైరెక్ట్గా, అంతకుముందు ఎప్పుడు ఫ్రీలాన్సర్గా పని చేయలేదు, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలోకి ఎంటర్ అయిపోయాను. అసలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటంటే ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు మేకింగ్ ఆఫ్ ఫిలిమ్స్ అనమాట. ఫిలిం చేయాలని, ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ప్రొడ్యూసర్ గా చాలా ట్రై చేశాను. ఐ హ్యాడ్ స్పెండ్ సమ్ మనీ అండ్ దెన్ పీపుల్ హ్యాస్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇలా చాలా జరిగాయి అనమాట. ఏ ఫీల్డ్ లో ఉండదు చెప్పండి, మోసం చేయడం అన్నిట్లో ఉంటది. అలా అన్ని తెలుసుకుంటూ వచ్చేక్కడికి లాస్ట్ కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక ఫోటోగ్రాఫర్ గా, వీడియోగ్రాఫర్ గా ప్రస్తుతానికి బాగా సెటిల్ అయ్యాను. అండ్ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇష్యూస్ కానీ, లేదంటే ఒక టెక్నిక్స్ కానీ, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది రోజు రోజుకి అప్డేట్ అవుతూ బాగా తెలుసుకుంటూ వచ్చాను అనమాట. ఈ రోజుకి ఒక రితికా స్టూడియోస్ అంటూ స్టార్ట్ చేసి గత 2.5 సంవత్సరంలో మోర్ దాన్ 100 వెడ్డింగ్స్ అండ్ రిమైనింగ్ చిన్న చిన్న ఈవెంట్స్ ఇవన్నీ కలుపుకుంటే దగ్గర 400+ ఈవెంట్స్ చేశాను అనమాట. కార్పొరేట్స్, గవర్నమెంట్ కాలేజెస్, పెద్ద ఈవెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసాం కంప్లీట్లీ. అంటే లైక్ దెర్ ఇస్ నో సెక్టర్ విచ్ వీ క్యాన్ డూ ఇట్. ఈవెన్ కమర్షియల్స్ చేసాము, యాడ్స్ చేసాము, చాలా చేసాం అనమాట. సో దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఫోటోగ్రఫీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్, ఈవెన్ ఇన్ దిస్ లాక్డౌన్. అది ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ ఫర్దర్ కాన్వర్సేషన్ లో తెలుసుకుందాం. ఫెయిర్ ఎనఫ్ సార్. థ్యాంక్ యూ సార్. వంశీ గారు, హ్యాండ్ ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ వంశీ ఫ్రమ్ వి ఫోటో ఫ్యాక్టరీ, విజయవాడ. నేను బీయింగ్ యాజ్ అ స్టూడెంట్ స్కూలింగ్ లో నుంచి నాకు హాబీగా ఉంది ఫోటోగ్రఫీ. ఐ వాజ్ మేకింగ్ ఇట్ యాజ్ హాబీ. అండ్ నేచర్ లో వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం, అవన్నీ నేను కాంపిటీషన్స్ కి సబ్మిట్ చేయడం, అండ్ ఐఎమ్ గెటింగ్ అవార్డ్స్ ఫ్రమ్ దట్ కాంపిటీషన్స్. దట్ డ్రైవ్డ్ మీ లైక్ ఓకే, నీకు టాలెంట్ ఉంది అని నేను అబ్జర్వ్ చేసింది. డ్యూ టు దట్ అవార్డ్స్ రావడం కానీ, ప్రైజెస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ లో సెలెక్ట్ అవడం, అండ్ దుబాయ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ వాటికి నామినేషన్ అవ్వడం. సో దోస్ ఆల్ డ్రైవ్ మీ
లైక్ ఫ్రమ్ బీయింగ్ యాజ్ ఎ ప్యాషన్ నుంచి ఆటోమేటిక్ గా ప్రొఫెషన్ అయిపోయింది. ప్రొఫెషన్ అయిపోయింది అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ డూయింగ్ దట్. ఓ ఫెంటాస్టిక్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. బీటెక్ చేసినా కానీ బట్ ఆల్ ద ఫోకస్ ఇస్ బ్యాక్ లో బుక్స్ కంటే కెమెరా ఉండే నాకు ఎప్పుడు. సో ఈవెన్ బస్ లో ఏ షార్ట్ అయినా మిస్ అవ్వకూడదు అని ఆ ప్యాషన్ తో ఐ మేడ్ ఇట్ అండ్ కంటిన్యూయింగ్ దట్. ఇంకా వెడ్డింగ్స్ టేకప్ చేసి లైక్ మేకింగ్ గుడ్ మెమరీ ఫర్ ద కపుల్, వాళ్ళ పేరెంట్స్ కానీ జస్ట్ వాళ్ళకి ఈవెంట్ లాగా ట్రీట్ చేస్తారు. మాకు ప్రతి ఈవెంట్ ఒక ఫస్ట్ ఈవెంట్ మేము ఎలా టేకప్ చేస్తామో అలాగే టేకప్ చేసి ప్రతి వెడ్డింగ్ ని. సో మామూలుగా అయితే ఫోటోగ్రాఫర్స్ కి వన్ ఆఫ్ ద వెడ్డింగ్. సో మాకేంటంటే ప్రతి వెడ్డింగ్ మా ఫస్ట్ ఈవెంట్ లాగా మేము అదే ఎనర్జీతో వెళ్ళి అదే ఎనర్జీతో క్యాప్చర్ చేస్తాము. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ 300+ వెడ్డింగ్స్ అని కవర్ చేస్తాం అండ్ 800+ స్మాల్ ఈవెంట్స్ కవర్ చేస్తాం. సమ్ బిగ్ అవార్డ్స్ ఈవెంట్స్ అండ్ ఆల్ going on. Oh, fair enough, sir. Thank you. Sai garu, a little intro about you. Hi, hello everyone. Hi sir. Sai Krishna Gunti. So sir, కొంచెం loud గా, you can't hear me? కొంచెం గట్టిగా మాట్లాడరా సాయి గారు? వినిపిస్తుందా ఇప్పుడు? Now fair enough, sir. Please carry on. Yeah. So hi, I'm Sai Krishna Gunti. So I have this studio called Gunti Art Studio. We have started in 2015. The main actual reason why I started photography was for the fashion and model shoots. Actually, care అవన్నీ కొనుక్కోవడానికి పెద్ద ఎక్విప్మెంట్ తీసుకోవడానికి డబ్బులు లేక, so I had to enter into weddings. So that was how కొంచెం ఎట్లా అంటే actually the voice కొంచెం ఎక్కువ వస్తుంది. Yeah. Okay. So it's been 5 years we are doing it like really well. We have a team of 15. So we have done more than 100 weddings in the past 4 years. Everything is going good. Actually fashion meedane chaala interest undi gaani, but still you have to survive. You have to buy the gear and equipment. You have to reinvest on things. So that is how the weddings is a major source for the photography. So that is why I entered into the weddings. And each and every couple, we see them as a family. And whenever we go to a wedding, we actually feel and enjoy actually we feel that vibe, whatever the couple is right having. So that is how we get the pictures and the moments right. That is how we get things right. Great, sir. So please. Right, sir. సాయి గారు, స్మాల్ సజెషన్స్. ఐ థింక్ మీరు మొబైల్ అండ్ సిస్టమ్ రెండిట్లో కూడా లాగిన్ అయినట్టున్నారు. సిస్టమ్ యాక్చువల్లీ ట్రై చేసాం, బట్ సిస్టమ్ ఆఫ్ చేసాను. I think better you switch off either of that, like any one of that, either mobile or a system. Because of that echo is coming. దాంట్లో మ్యూట్ పెట్టేసుకోండి. That will be great. ఇప్పుడు ఓకేనా? స్టిల్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఓకేనా? Yes. Yeah, no, it's fine. Thank you, Sai garu. Yeah. So thanks all for your introduction. That really sounded very great to know about you people. So anybody in panelists, like participants ఎవరైనా సరే panelists ని ఏదైనా సరే క్వశ్చన్ అడగాలి అనుకుంటే చాట్ లో మీరు రాయొచ్చు, రైట్? నేను చదివి ఆ ప్రశ్నని ప్యానలిస్ట్ని అడిగి దానికి సరైన సమాధానం మనం చర్చించుకోవచ్చు. ఓకే. అండ్ టు ఇన్ఫార్మ్ యూ ఆల్, క్యాన్వరా ఫేస్బుక్ పేజ్ లో మన డిస్కషన్ లైవ్ ఉంది. ఎనీబడి వాంట్ టు గో త్రూ ఇట్, ప్లీజ్ గో త్రూ ఇట్. సో లైక్ సార్, నా క్వశ్చన్ నలుగురు ప్యానలిస్ట్లకి. ఐ విల్ కమ్ వన్ బై వన్, ఒకరి తర్వాత ఒకరు నేను ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటాను. సో ప్రస్తుతం COVID-19 మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చేసిందంటారు? లైక్ ఎలాంటి ఇంపాక్ట్ చేయబడింది ఈ COVID-19 లాక్డౌన్ కానీ కొంచెం కొంచెంగా మనం అన్లాక్ అవుతున్న ఈ టైంలో గత 3 months లో ఎలాంటి ఇబ్బంది కలిగింది మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి అనేది మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ వంశీ గారు. Hi Andy. As per my view, it's all about how we take and how we respond to the situation.
సో ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఇంత బిజీ టైంలో మనం ఒక 3 months ఖాళీ ఉంటామని, ఈవెన్ వి నాట్ అబౌట్ థాట్ ఆఫ్ 1 month కూడా మనం ఫ్రీ ఉంటామని. బట్ ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని లైక్ నేనైతే మా ప్రీవియస్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి ఐఎమ్ రెడీ వెన్ ద లాక్డౌన్ ఇస్ డన్. I'm going to push all the albums and all the videos to my clients. Okay. Of course, financial thing is a part of that. Undaithe na side nunchi what all I can do. I am having a system with me. I'm having a lot of time for me. So to learn more things. So eppudu kotta things nechukodaniki time ledani anukunta untam. But like God gave me time ani think chesi I utilize this time. And I look at it very positively, like it came for us to teach how important of saving the money and to teach us how to teach us to think, to know more things and to know more camera techniques, and we have time to experiment as well with our cameras. Okay sir. Okay, great. So Dilip garu, దిలీప్ గారు, మీ ఉద్దేశంలో COVID-19 మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చేసిందంటారు లాస్ట్ 3 months లో? ఓకే, COVID-19 ఇంపాక్ట్ ఆన్ ఫోటోగ్రఫీ అనే దానికంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ COVID-19 ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్స్ అనేది ఒక చిన్న జస్ట్ ఒక షార్ట్ లో చెప్తాను. ఓకే. జనరల్ గా ఏమంటే మనీ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది విత్ ఇన్ ఎవ్రీ సెక్టార్. ఇక్కడ డబ్బులు అక్కడ ఉన్న డబ్బులు ఇట్లా రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అవును, సర్కిల్స్ లైఫ్ సైకిల్. ఎక్కడన్నా ఒక్క చోట ఆగిందంటే అందరికి తిరిగి మళ్ళీ వాడదాకా వచ్చేంత వరకు వస్తుంది అది ఆగడం అనేది. సో ఇలా సర్కిల్ తిరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఈ కోవిడ్ రావడం వల్ల ఏమైందంటే మనకు ఎకనామీ అనేది కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది. మనకు జనరల్ గా వెయిటింగ్ చేసే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, వాడికి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఈ మే నుంచి సెప్టెంబర్ వరకు హైక్స్ వస్తాయి. కరెక్ట్. ఎంతమందికి హైక్స్ వచ్చాయి? చాలా మందికి పే కట్స్ వచ్చాయి. కొంతమందికి జాబ్స్ పోయాయి. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్డౌన్ లో పెళ్లి ఆపేసారని మళ్ళీ సంగతి. ఇప్పుడు వాడు జాబ్ పోయింది, వాడు పెళ్లి చేసుకున్నా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా క్యాండిడ్ ప్రీ వెడ్డింగ్ అవన్నీ పెట్టుకొని చేసుకోగలరా ఫస్ట్ ఆఫ్ ఆల్? సో చేసుకో, ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు తక్కువ అయిపోయింది. ఇది ఏమంటే ఇట్స్ జస్ట్ నాట్ ఓన్లీ ఒక ఫోటోగ్రాఫర్ కనే కాదు, ప్రతి ఒక్కరికి జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్క సెక్టార్ లో ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తిరిగి బయటికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. మన ఫైనాన్సెస్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకొని ముందరికి ఎలా వెళ్ళాలి అనేది మన ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఈ మీన్ టైం మన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కి ఖచ్చితంగా బిజినెస్ అయితే ఆగిపోయింది. ఫోటోగ్రాఫర్ ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు అలాగే స్టాగ్నెట్ అయిపోయింది. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయగలమంటే వీ కెన్ కాంటాక్ట్ బ్యాక్ అండ్ క్లియర్ అప్ అవర్ బ్యాక్లాగ్స్. మనకి ఏవైతే ఆగిపోయి ఉంటాయో వాళ్ళు ఒకసారి టచ్ చేయొచ్చు కస్టమర్స్ ని, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి. అట్ ద సేమ్ టైం అనేది అప్డేట్ అనేది ఉంటుంది చూసారా, మనకి ఎప్పుడు ఒక హార్స్ రేస్ లాగా ఉంటుంది అనమాట. ఈవెంట్ ఒక సీజన్ మొత్తం ఈవెంట్ అయితే సీజన్ అయిన వెంటనే మొత్తం ఆల్బమ్స్, డెలివరీస్, ఎడిటింగ్స్ దించుకుంటూ తిరుగుతుంటాం. మళ్ళీ సీజన్ అప్డేట్ అవ్వడానికి టైం అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది. రాత్రులను ఏ సండేస్ ఏదో కొంచెం టైం దొరికితే చూడడము, లేదా మన ఎవరైనా చెప్తే చూడడము, గ్రూప్లలో పోస్ట్ పెడితే చూడడం తప్పనిసి. ఇప్పుడు స్వతహాగా నేను ఫస్ట్ నుంచి మొత్తం నాకు తెలియని ఒక సబ్జెక్ట్ కంప్లీట్ గా నేర్చుకోగలను అన్న టైం మనకు చాలా బాగా వచ్చింది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదని లేదు, అలాగని చెప్పేసి ముందుకెళ్ళడానికి నేను ఎవరు ఆపట్లేదు. నువ్వు వెళ్తున్నావు ఇంపార్టెంట్. వెరీ వెల్ సెడ్ సార్. నాకు జీరో బిజినెస్ ఫ్రమ్ లాస్ట్ 3 months, కానీ నేను ఏమేమి నేర్చుకున్నాను అంటే కలర్ కరెక్షన్ ఫుల్ డీప్ గా నేర్చుకున్నాను, పెయిడ్ కోర్సెస్. అండ్ దెన్ ఫోటోషాప్ లో కొన్ని కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాను. నేర్చుకోవచ్చన్నమాట మనం అందరం. సో ఇలా మనం ఏం నేర్చుకున్నాం అనేది ఉంటుంది. ఈ కోవిడ్ ఇప్పటితో అయిపోయేది కాదు, ఇంకా 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలల పైన కూడా ఉండొచ్చు. సో ఇంకా మీరు ఇప్పటి నుంచి మీరు అనుకుంటే రేపటి వరకు మీరు స్టార్ట్ చేస్తే ఒక కొత్త సబ్జెక్టు, మీకు దేన్ని నేర్చుకోవాలని ఉంది, ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎలా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు, ఇటువంటి దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే, నేను ఒక మంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక మంచి వీడియోస్ తీయాలనుకుంటున్నాను, లేదా నా వీడియోని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇటువంటివన్నీ మీకు ఆన్లైన్ లో చాలా ఫ్రీగా దొరుకుతాయి. చాలా మంది ఉన్నారు చెప్పేటోళ్ళు, డౌట్స్ క్లియర్ చేసేటోళ్ళు ఉన్నారు. మీరు ఎంత వరకు టైం యూటిలైజ్ చేసుకొని అబ్బా నా బిజినెస్ పోయింది, నాకు రావట్లేదు, నేను ఖాళీగా ఉన్నాను, నాకు బిజినెస్ ఇదే అనుకోకపోతే, మీ మొబైల్లో డేటా ఉంది,
ఫ్రీగా నేర్చుకోవచ్చు, చాలా కోర్సెస్ ఉంది, ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది మీరు చూసుకోవాలి. రైట్ సార్, బాగా చెప్పారు. సో అందరూ COVID-19 వల్ల లాస్ అంటే మీరేమో చాలా నాలెడ్జ్ గెయిన్ అంటున్నారు. వెరీ వెల్ సెడ్ సార్. Yeah, it's all about positive things. Like ఈ మనకి లాక్డౌన్ అవగానే మళ్ళీ బిజినెస్ ని తీసుకొచ్చే ఆ గెయిన్ ఆఫ్ నాలెడ్జ్. కరెక్ట్ సార్. మనం ఎంత నేర్చుకుంటే అంత ఇంప్లిమెంట్ చేయగలరు ఫోటోగ్రఫీలో. You are perfectly delivering all the things to your customer. Definitely customer gives you, customer pays you. They will recommend you to other people. Moreover, నాకు ఈ పీరియడ్ లో ఇంకా చాలా గమనించింది ఏంటంటే, నా బ్యాక్ వెడ్డింగ్స్ జరిగినాయి కదా, కంప్లీట్ గా దాన్ని అన్నిటినీ పరిశీలిస్తూ వచ్చాను. డేటా సార్టింగ్ హార్డ్ డిస్క్లలో మంత్ వైజ్ ఎక్సెల్ షీట్స్ వేసుకొని అనలిటిక్స్ వేసుకొని, అచ్చా ఈ వెడ్డింగ్ మనం ఈ టైంలో చేసాం, ఇది ఎన్ని రోజులు పట్టింది డెలివరీ, అసలు ఎందుకు టైం పట్టింది అంటే కస్టమర్ ని అనాలిసిస్ చేయడం రావడం జరిగింది అనమాట. మోర్ దాన్ 100-150 కస్టమర్స్ అచ్చా ఇలా కూడా ఉంటారు కదా, వీళ్ళకి ఇటువంటి తప్పు జరగకుండా ఉంటే బాగుంటుంది, అచ్చా వీళ్ళకి ఏ రోజు తప్పు జరిగింది, ఆ రోజు వీడు మనల్ని రమ్మని చెప్పాడు, నాకు ఈవెంట్ ఉండి నేను పోలేదు, ఆ మరుసటి రోజు వీడు వెళ్ళిపోయాడు, వీడు దొరకలేదు, ఆ రోజు నేను వెళ్ళింటే ఆ సిచ్యువేషన్ ఉండదు కదా, ఇటువంటి కొన్ని ఇవన్నీ కూర్చొని అనలైజ్ చేసుకుంటూ మన జరిగిన మిస్టేక్స్ ఏంది, ఫ్యూచర్ లో అవి రిపీట్ కాకుండా ఉండడానికి ఏం చేయాలనేటువంటివి చాలా నేర్చుకున్నాం. యా దిలీప్ గారు, నేను కూడా నా మొత్తం ఈవెంట్స్ లాస్ట్ చేసిన ఈవెంట్ నుంచి బ్యాక్ వెళ్ళాను. నాకు 2 years ఈవెంట్స్ దాకా మొత్తం అన్ని సార్ట్ అవుట్ చేసుకుని హార్డ్ డిస్క్ లో స్క్రాప్ రా అంతా డిలీట్ చేసుకొని డెలివర్ చేసిన రా అంతా డిలీట్ చేసుకోవడం కానీ, లైక్ మా టీమ్ అందరికి ఫోన్ చేసి వాట్ ఆల్ వి డిడ్ ద మిస్టేక్స్ ఇన్ ద పాస్ట్ ఇయర్, లేదంటే పాస్ట్ వెడ్డింగ్ లో కస్టమర్ ఎందుకు డిసాటిస్ఫై అయ్యాడు, లైక్ ఐ కీప్ ఆన్ నోటింగ్ ఆల్ ద థింగ్స్ లైక్ విచ్ వీ కెన్ రెక్టిఫై వన్స్ వీఆర్ ఇన్ టు ద వెడ్డింగ్స్. స్మాల్ వెడ్డింగ్ కావచ్చు, పెద్ద వెడ్డింగ్ కావచ్చు, ఒక్కసారి మనం దిగామంటే ఆ పర్ఫెక్షన్ తో దిగితే మాత్రం కస్టమర్ డెఫినెట్లీ దే లైక్ us. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. సో మీ ఇద్దరికి COVID-19 మంచి గ్యాప్ ఇచ్చింది చాలా విషయాలు నేర్చుకోవడానికి, అండ్ రెండోది మీ పాత పెండింగ్ వర్క్స్ అన్ని మీరు క్లియర్ చేయడానికి. వెరీ వెల్ సార్, వెరీ వెల్. సో సాయి గారు, మీ ఒపీనియన్ ఏంటి సార్? COVID-19 ప్రస్తుత ఫోటోగ్రఫీ ఇండస్ట్రీని ఎలాంటి ఇబ్బందులు నెట్టిందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఫోటోగ్రఫర్స్ ని మనం ఒక 3 tiers లాగా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రఫర్ 10 lakhs ఛార్జ్ చేస్తారు అనుకోండి, Tier 1, అండ్ ఫోటోగ్రఫర్ చార్జెస్ లైక్ 3 to 7 lakhs Tier 2, అండ్ ఫోటోగ్రఫర్ ఒక 50,000 నుంచి 3 lakhs వరకు తీసుకున్న ఫోటోగ్రఫర్ Tier 3 అని అనుకున్నామంటే, సో ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఫోటోగ్రఫర్ Tier 2 వాళ్ళే. సో Tier 1 వాళ్ళకి ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకున్నా అది ప్రైవేట్ కస్టమర్స్ కానీ, ఐ మీన్ ప్రైవేట్ గా వాళ్ళు ఎంత పెద్దగా చేసుకున్నా కానీ దే కెన్ ఈజీలీ అఫోర్డ్ 10 lakhs, విచ్ ఇస్ దే someone who is going for 10 lakh budget for a photography, they could definitely get married in a very private place, చాలా neat గా చాలా అన్ని ఆర్గనైజ్డ్ గా చేసుకోవచ్చు. And then comes to the Tier 3, where the 50,000 and till 3 lakhs, ఆ 3 lakhs వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఐదర్ స్టూడియో వాళ్ళు అవ్వచ్చు, లేదా ఒక రీజనల్ ఫోటోగ్రఫర్ అవ్వచ్చు, లేదా ఎనీ బేసిక్ ఫోటోగ్రఫర్ హూ కెన్ బి అవైలబుల్ అక్రాస్ ద స్టేట్, వీళ్ళందరికీ పని కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిందని అయితే డెఫినెట్ గా చెప్పలేము. దేర్ ఇస్ ఛాన్సెస్ విచ్ ఇస్ ఎనీ స్మాల్ ఈవెంట్ దేర్ షుడ్ బి అ మెమరీ, దేర్ షుడ్ బి సంథింగ్ కాల్డ్ ప్రూఫ్. సో దట్ ఈస్ వై ఒకప్పటిలాగా మరి 10,000 పెట్టి ఒక ట్రెడిషనల్ క్యాండిడేట్ ఫోటోగ్రఫర్ ను తెచ్చుకోవట్లేరేమో కానీ ఒక స్టూడియో ఫోటోగ్రఫర్ నైనా డెఫినెట్ గా ప్రిఫర్ చేస్తారు, ఈవెన్ ఇన్ లాక్డౌన్ టైమ్స్. అవును సార్, అవును. ప్రవేశం ఆర్ బర్త్డేస్ కానీ, ఎనీ హౌస్ వార్మింగ్ ఈవెంట్, ఎనీథింగ్ విచ్ ఇస్ సార్ట్ ఆఫ్ వెరీ స్మాల్ ఈవెంట్. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ 3 to 7 lakh zone, Tier 2 people, where they don't get the higher end weddings, they don't get the lower end weddings. వాళ్ళకి లోవర్ ఎండ్ వెడ్డింగ్స్ వస్తే వాళ్ళు దే హ్యావ్ టు రెడ్యూస్ దేర్ కోడ్, వాళ్ళకి హైయర్ ఎండ్ వెడ్డింగ్స్ వచ్చేంత కాంటాక్ట్స్ లేకపోతే దే హ్యావ్ టు అప్గ్రేడ్ దెమ్ సెల్ఫ్ టు బీ ఇన్ దట్ జోన్. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి లాస్ట్ 4 months నుంచి బిజినెస్ లేదు అంటే we started working out on why we are not in that Tier 1. So we started thinking, we started analyzing. ఇప్పుడు జోసెఫ్ రాధిక్ పిక్చర్స్ కానీ, అమర్ రమేష్ పిక్చర్స్ కానీ, వేరే ఏ పిక్చర్స్ కానీ పిక్చర్స్ లో ఉన్న పర్స్పెక్టివ్, డెలివరీ డేటా, లేకపోతే ద క్వాలిటీ దే ఆర్ గివింగ్ టు ద క్లయింట్, ద కమ్యూనికేషన్ ఆర్ ఏదైనా వాట్ యాక్చువల్లీ డిపెండ్స్ సో దట్ దే ఆర్ చార్జింగ్ అబౌట్ 10 lakhs ఫర్ అ వెడ్డింగ్.
why not we are charging that much for a wedding? అట్లాంటి ఒక దాని మీద we started working out. I found so many faults, the type of sharing pictures, the amount of, the quality of being giving, and see, I used to do this before. ఇది నా పర్సనల్ ప్రాజెక్ట్స్ లో మేము చేసుకునేది ఏంటంటే, we used to process all the candid pictures, వాళ్ళకి సపరేట్ గా డ్రైవ్ లింక్ లో షేర్ చేస్తుండే. సో దిస్ వాజ్ బిఫోర్ లాక్డౌన్, అండ్ డ్యూరింగ్ లాక్డౌన్ we shifted to Zenfolio. Zenfolio is a better sharing thing, where we can see the preview and all, photo sharing ఇదన్నమాట. సాయి గారు ఒక్క నిమిషం సార్. సాయి గారు, పార్టిసిపెంట్ లోంచి ఫ్రమ్ వైజాగ్ సందీప్ ఓలా గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నారు, కొంచెం క్లియర్ గా క్లారిటీగా ప్లీజ్. సారీ టు ఇంటరప్ట్. యా ప్లీజ్ సార్ కంటిన్యూ. Audible now? Yeah, audible sir. Yeah, audible sir. Please. Yeah. So షేరింగ్ అనేది ఒకటి మార్చినందుకు చాలా రిలయబుల్ అయిపోయింది అనమాట పని. అంటే గూగుల్ డ్రైవ్ లో ప్రివ్యూస్ కనపడకపోవడం కానీ వేరే ఏదైనా సరే, దెన్ వీ షిఫ్టెడ్ టు Canva డిజైన్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వి I used to have a in-house designer, album designer, but I still see Canva designing is much reliable than having a in-house designer, because I used to pay him even in the lockdown, but there is no point where I can pay for the Canva people even if I'm not giving any work. So వాళ్ళకి వర్క్ ఇచ్చి మనం ఎగ్జాక్ట్ గా దానికి అంతగా పే చేసుకుంటూ వెళ్తే దట్స్ కంప్లీట్లీ ఫైన్. అండ్ ఆ షేరింగ్ టెక్నిక్స్ and I mean using the technology right. When I used to have a in-house album editor, వాళ్ళకి పంపిస్తే the miscommunication between the clients and the album designer has been like so bad. వాళ్ళు ప్రతిసారి ఏదైనా చెప్దామన్నా ఇక్కడ వచ్చి చేయాలన్నా ఏదో ఒక చిన్న మిస్టేక్, చాలా మైన్యూట్ మిస్టేక్స్ ఉంటాయి. మీ సైడ్ నుంచి అది యాక్చువల్లీ చాలా బాగుంది. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్, దెన్ కమ్ టు వీడియో, వీ స్టార్టెడ్ Vimeo. ఎందుకు అప్గ్రేడ్ అవుతున్నారు, ఎందుకు అంత చార్జ్ చేస్తున్నారు అనే దాని టాపిక్స్ లో మాకు కనిపించిన చాలా మేజర్ పాయింట్స్ లో ఇవి కొన్ని ఇంపార్టెంట్. ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, కొటేషన్, సైట్స్ ఆఫ్ కొటేషన్ వి గివ్, ఏదైనా ఒకవేళ మనం చెప్పే సెట్ ఆఫ్ రూల్స్ కానీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటోగ్రఫర్ హ్యాస్ in this tier 2 photographers have so much of time to make them into the tier 1 to be a better photographer after the lockdown. Once lockdown ends, మనకి ఇండియాలో పెళ్లిళ్ళకి ఏం కరువు లేదండి. డెఫినెట్గా we can get the handful of weddings. I think సాయి గారు, ఫ్యూచర్ బిజినెస్ గురించి we have a separate point sir. So to put it in one word, so COVID-19 వల్ల మన ఫోటోగ్రఫీ లైక్ పర్టికులర్ గా మీ కేసులో వచ్చేసరికి మీకు ఎటువంటి ఇంటరాప్షన్ లేదు. మీరు నెక్స్ట్ లెవెల్ కి ఎలా అప్గ్రేడ్ అవ్వాలనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. యూ లెర్న్డ్ ఎ లాట్. అంటే మీకు ఈ సమయాన్ని మీరు ఎలా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనే దాని మీద ఎక్కువ టైం వెచ్చించి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. దట్స్ గ్రేట్. ఐడియా కూడా ఎవరికైనా రావాలంటే ఫస్ట్ ప్రాబ్లం అనేది తెలుసుకుంటేనే దాని సొల్యూషన్ తెలిసినట్టు. కరెక్ట్. లాక్డౌన్ అనేది వచ్చినాకనే దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ అప్గ్రేడింగ్. బిఫోర్ దట్ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అప్గ్రేడింగ్. ఎందుకు 10 లక్షలు తీసుకుంటారు వాళ్ళు పెద్ద ఫోటోగ్రాఫర్స్ అని అనుకునే తప్ప, ఎందుకు తీసుకుంటారు, ఎందుకు పెద్ద ఫోటోగ్రాఫర్స్ అయ్యారనే పాయింట్ అక్కడ స్ట్రైక్ అయింది. వెరీ వెల్ సార్, వెరీ వెల్. అంటిల్ అన్లెస్ మనం క్వశ్చన్ చేస్తే కానీ దానికి ఆన్సర్ దొరకదు. సూపర్, ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓంకార్ గారు, సార్ ఓంకార్ గారు. రైట్ సార్. సో మీ వ్యూలో ఈ ప్రస్తుత COVID-19 లాస్ట్ గడిచిన 3 నెలలలో మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు లేకుంటే ఎలాంటి ఇంపాక్ట్ కానీ డ్యామేజ్ కానీ చేసిందంటారు? యాక్చువల్లీ ఇక్కడ నేను మా బిజినెస్ గురించి మాట్లాడే దానికంటే నేను మన తెలుగు స్టేట్ ఫోటోగ్రాఫర్ల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్, అదే మన సాయి గారు చెప్పినట్టు 3 సెక్టర్స్ లాగానే ఇప్పుడు ఏమైపోతుందంటే వైట్ అండ్ బ్లాక్ ఒక కల్చర్ ఉంటుంది. లైక్ వైట్ అండ్ బ్లాక్ కల్చర్ అంటే బ్లాక్ కల్చర్ ఇన్ ద సెన్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. వైట్ అంటే మీకు ఫ్రీలాన్సర్ అంటే లైక్ పార్ట్ టైం గా చేసుకోవడానికి కానీ, లేకుంటే చిన్న లైక్ ఒక కంపెనీలో చేసేసి సైడ్కి వెళ్ళి ఏదో అమ్మేచ్చూడుగా లైక్ చిన్న ఈవెంట్స్ చేసుకునేది. ఎలా అంటే ఇక్కడ ఏంటిదంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఇన్వెస్ట్ చేసిన కమ్స్ అందర్ బ్లాక్. అండ్ బేసిక్స్ నేర్చుకొని చిన్న బర్త్డేస్ కానీ ఏదో లైక్ ఫ్రీలాన్సింగ్ చేసుకొని కానీ ఏదో లైక్ ఇంకా లైక్ సమ్ ఇంటర్న్షిప్ లాగా చేసుకునే లైక్ కేటగిరీ వాళ్ళు ఉంటారు.
అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బ్లాక్ వైట్ రెండు ఉంటుండే, ఇప్పుడు ఏమైపోయిందంటే బ్లాక్ వైట్ కాకుండా గ్రే అయిపోయింది. లైక్ వైట్ గాట్ ఇట్, వైట్ మొత్తం వానిష్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లైక్ ఒక ప్యానల్ లైక్ ఇఫ్ యూ సీ ఏ కంపెనీ, ఒక కంపెనీకి ఇప్పుడు నా కంపెనీ చూసుకోండి, అట్లీస్ట్ నాకు ఒక 20 lakhs టర్న్ ఓవర్ లేనిది ఐ కాంట్ రన్ ఏ కంపెనీ, రైట్? బట్ ఒక ఫ్రీలాన్సింగ్ ఫోటోగ్రాఫర్స్ కి వాళ్ళకి మినిమం వాళ్ళకి 50,000 లేనిది వాళ్ళు రన్ చేయలేరు. సో ఇప్పుడు వాళ్ళ ఎలా ఉంటుందంటే ఒక ఫ్రీలాన్సింగ్ కానీ ఒక పార్ట్ టైం వాళ్ళకి అట్లీస్ట్ నేను ఎక్కడ జాబ్ చేసుకుని నాకు అంతే వస్తుంది, ఫోటోగ్రఫీలో కూడా అంతే, దే యూస్ టు డూ జస్ట్ ఫర్ లైక్ పార్ట్ టైం అంతే. ఐ వోంట్ సే ఇట్ ఎ ప్యాషన్ ఇస్ డిఫరెంట్, లైక్ ప్రొఫెషనల్ ఇస్ డిఫరెంట్, అండ్ లైక్ పార్ట్ టైం గురించి చేసేది డిఫరెంట్. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఇంతకు ముందు ఆ ప్యాషన్ కానీ అంటే ప్యాషన్ గా వచ్చింది కానీ కొంచెం ఏదో దీంట్లో మనకు కొంచెం మార్జిన్ మిగులుతుంది చేస్తే మనం సస్టైన్ అవ్వచ్చు అనే క్యాండిడేట్ మొత్తం క్లియర్ అయిపోయినాడు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ అలా అక్కడ సిటీస్ నుంచి చాలా మంది వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు వచ్చేసి బ్లాక్ కెమెరా సేల్ కూడా పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే బ్లాక్ లేదు, వైట్ లేదు, అంటే ఇప్పుడు మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే కమింగ్ ఇది అనేది ఈ గ్రే మార్కెట్ అనేది ఇట్ విల్ రన్ టిల్ సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ దాకా ఉంటుంది. బట్ వన్స్ ఐ విల్ రిటర్న్ లో రాసుకోండి, మళ్ళీ డిసెంబర్ కాగానే ఏమైపోతుంది అంటే గ్రే మార్కెట్ ఉండదు, బ్లాక్ మార్కెట్ ఒకటే ఉంటుంది, అంటే థిక్ మార్కెట్. అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ప్యాషన్ తో వచ్చారో వాళ్ళు మాత్రమే ఉంటారు మార్కెట్ లో. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. సో వాళ్ళకి ఇంకా ఇప్పుడు నాలాంటి వాళ్ళకి there is no any second option. Day and night మీ నంబర్ నా 24/7 I will think about my business and my society. Like ఇది ఒకటే, because there is no any second channel also for me to start. సో ఏదున్నా కానీ ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించింది లేకుంటే మన ఫోటోగ్రాఫర్స్ కి ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలా అని ఒకటే ఉంటుంది కదా. ఇంకా నేను కొత్తగా ఇప్పుడు మై ఫ్యామిలీ ఇస్ ఇంటూ కన్స్ట్రక్షన్స్, రైట్? ఐ కాంట్ జంప్ ఇంటూ ద కన్స్ట్రక్షన్స్ నౌ. ఒక నిమిషం, యాక్చువల్లీ ఒక అతను కింద కామెంట్ చేశారు ఏంటంటే వాట్ ఆర్ ద అదర్ టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ వేర్ పీపుల్ కెన్ ఎర్న్ మనీ ఇన్ దిస్. విల్ కమ్ టు దట్ పాయింట్ సార్. నేను కూడా చూశాను, ఆనంద్ గారు అని చెప్పి చేశారు. ఓంకార్ గారు వర్షన్ అయిన తర్వాత విల్ కమ్ టు దట్ పాయింట్. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్, కరెక్ట్. దాని తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు ఏంటిదంటే దిస్ డిస్కషన్ ఇస్ క్లబ్ విత్ అబౌట్ ద నాట్ like ఇప్పుడు మళ్ళీ మన సెమినార్ సెక్షన్ కాదు ఇది, we are speaking about the problem, ground reality. ఎందుకంటే 100%, 110% we need to accept the truth. సో ఇప్పుడు ఎలా ఉంటది అంటే గ్రే మార్కెట్ లో ఎట్లుంటది అంటే ఇప్పుడు గ్రే మార్కెట్ లో సస్టైన్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే అరే ఆగస్ట్ లో మంచి బిజినెస్ వస్తుంది, సెప్టెంబర్ లో మంచి బిజినెస్ వస్తుంది, డిసెంబర్ లో మంచి బిజినెస్, అది రాదండి. బికాస్ ఐ నో ద గ్రౌండ్ రియాలిటీ, బికాస్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ టు ద పొలిటికల్ సొసైటీ అండ్ ద అదర్ సొసైటీ. వీ నీడ్ టు యాక్సెప్ట్, అన్లెస్ అంటిల్ యూ వోంట్ యాక్సెప్ట్ ద ట్రూత్ యూ కాంట్ సర్వే ఇన్ ద మార్కెట్. ఎందుకంటే ఎప్పుడు ఇఫ్ యూ వోంట్ యాక్సెప్ట్ ద ట్రూత్ నీకు డే బై డే టెన్షన్ పెరుగుతా ఉంటుంది తప్ప ఇఫ్ ఐఎమ్ క్యాన్సర్ పేషెంట్ ఐ షుడ్ యాక్సెప్ట్ అండ్ ఐ నీడ్ టు రెడీ ఫర్ వాట్ ఐ నీడ్ టు డూ ఇన్ మై కమింగ్, అంటే నాకు ఇంకో 30 days ఉంటాయి, ఆ 30 days నాకు కావాల్సినవి నేను డిజైన్ చేసుకోవాలి. టుడే వీఆర్ ఇన్ సచ్ పానిక్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే డిసెంబర్ కల్లా ఒక థిక్ మార్కెట్ వచ్చేస్తుంది, గ్రే మార్కెట్ వచ్చేది, బ్లాక్ మార్కెట్ వచ్చేస్తుంది. సో ఈ బ్లాక్ మార్కెట్ లో సర్వే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అండ్ ప్రొఫెషనల్స్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు నేనే ఉన్నాను, ఆమె కస్టమర్, నేను ఒక ఫోటోగ్రఫీ ఇప్పుడు XYZ స్టూడియోకి నేను ఫోన్ చేస్తా, మా ఇంట్లో ఒక బర్త్డే ఉంది ఇలాంటి వెడ్డింగ్ ఉంది అని చెప్పి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, లేకుంటే స్విచ్ ఆఫ్ రావడమో లేకుంటే వాళ్ళ ఫోన్ లైక్ బిజీ రావడమో లైక్ అన్రీచబుల్ ఉంటుంది. అగైన్ ఐ విల్ గో విత్ సమ్ అదర్, అట్లా 2-3 members వెళ్ళినాక ఎవరో ఒకరు తగులుతారు, అంటే హూ ఇస్ సర్వేయింగ్ అంటే ద రియాలిటీని యాక్సెప్ట్ చేసి రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళకి అక్కడ ఛానల్ స్టార్ట్ అవుతుంది. సో ఈ థిక్ మార్కెట్ లో ఈ థిక్ మార్కెట్ లో సస్టైన్ కావాలి, ఈ బ్లాక్ మార్కెట్ లో ఉండాలి అంటే యూ నీడ్ టు ఫేస్ దిస్ పాండమిక్. అండ్ లేదు అంటే దీనికి ఎవరు మనం ఫోర్స్ చేయం. బట్ ఎప్పుడైతే మనం ఈ బ్లాక్ మార్కెట్ డిసెంబర్ తర్వాత కానీ, ఎందుకంటే మన జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా, జనవరి నుంచి జూన్ దాకా పెద్ద సీజన్ లేదు. సో దిస్ అ టఫ్ పీరియడ్ ఫర్ ఆల్ ఫోటోగ్రాఫర్స్. సో ఇట్ మైట్ బి స్మాల్ ఫోటోగ్రాఫర్ ఆర్ ఇట్ మైట్ బి బిగ్ షాట్ ఫోటోగ్రాఫర్, ఎవ్రీ వన్ హ్యాస్ ఏముంటదండి నంబర్ చేంజ్ అయితే పక్కన జీరోలు చేంజ్ అయితే తప్ప అంతకుమించి ఏం లేదు, రైట్? వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే చిన్న ఫోటోగ్రాఫర్ అయినా పెద్ద ఫోటోగ్రాఫర్ అయినా 100, ఇప్పుడు చిన్న ఫోటోగ్రాఫర్ కి ఏమంటే కరెంట్ బిల్లు అండ్ స్టూడియో రెంట్ ఉంటుంది. బట్ అదే పెద్ద ఫోటోగ్రాఫర్ కి శాలరీస్ ఇవ్వాలా, లైక్ మెయింటెనెన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్, అంటే ఎవరి ప్రాబ్లమ్. సో మనకి ఏంటిదంటే మనం థిక్ మార్కెట్ లో ఉండాలి అంటే యూ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్
అండ్ ఎప్పుడైతే లేదు యాడింగ్ టు దిస్ క్రైసిస్ లో సర్వైవ్ అయిన వాళ్ళకి డెఫినెట్లీ విల్ పవర్ కానీ నెక్స్ట్ ఇంకా గట్టిగా చేయాలి. సూపర్ సెట్ సార్, వంశీ గారు సూపర్ వర్డ్స్ అండి. స్ట్రగుల్ అయినోడికే విన్నింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ బ్లాక్ మార్కెట్ మనం ఎప్పుడైతే థిక్ మార్కెట్ లో మనం వచ్చేసినాం అనుకో, అప్పుడు ఏమైపోతుంది మన సర్కిల్లో అంటే మనం బిజీగా ఉండేటప్పుడు కానీ మన సరౌండింగ్స్ ఉండేవాళ్ళు మనల్ని ప్రిఫర్ చేయడం చేస్తారు. అరే వీళ్ళ దగ్గర నుంచి మనకు మంచి వీళ్ళు బెస్ట్ సర్వీస్ ఇస్తారు అంటే జో దికేగా ఓ బికేగా భయ్ అంటే జో దికేగా ఓ బికేగా. ఇప్పుడు నువ్వు నీకు కనపడుతున్నావు అనుకో మార్కెట్ లో కంపల్సరీ ద పీపుల్ విల్. బట్ ఈ థిక్ మార్కెట్ ని కూడా మనము లైక్ ఈ కరోనా పాండమిక్ కానీ ఈ సిచ్యువేషన్ ని కూడా మనము లైక్ ఇఫ్ వి వన్ దెన్ ఐ విల్ బెట్ యూ దట్ 110% 10 years నీ బిజినెస్ నీ కంపెనీకి అసలుకి తిరుగు ఉండదు. మళ్ళా ఎలా అవుతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైపోతుంది కొంచెం ఒక 1 year టైం గా మళ్ళీ ఈ థిక్ మార్కెట్ అంటే బ్లాక్ కాస్త గ్రే అవుతుంది, గ్రే కాస్త మళ్ళీ వైట్ అయినాయి. సో మళ్ళీ వైట్ అండ్ బ్లాక్ వస్తుంది. బట్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే థిక్ సిచ్యువేషన్ అంటే పానిక్ సిచ్యువేషన్ లైక్ ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్ లో సర్వే అవుతావు కదా, నీకు నీ బిజినెస్ ఎక్కడ పోదు, నీ క్లయింట్స్ ఎక్కడ పోదు, అదొక్కటి. బట్ ఎందుకంటే ఒకటి అండి, ఇప్పుడు మనము లేని దాని గురించి ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ లైక్ ఇలా బతకండి అలా బతకండి అంటే నేను ఉపన్యాసాలు ఇచ్చే టైం కాదు ఇక్కడ. బికాస్ ఐ ఓన్లీ సే దట్ యూ నీడ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు నేనున్నా నా దగ్గర ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐ హ్యావ్ మ్యాన్ పవర్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అడుక్కున్నా కానీ వాడు అడుక్కున్నా కానీ ఇచ్చేటట్టుగా ఎవరు లేరు. లైక్ యూనో ఇఫ్ యూ వాంట్ టు డూ ద బిజినెస్ నేను మార్కెట్ లో బెస్ట్ ప్రైస్ ఇస్తా అన్నా కానీ ద పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఇంత లైక్ ప్రీవియస్ సీజన్ లో నాకు ఒక కస్టమర్ వచ్చిండ, ఐ కోటెడ్ ఇన్ అరౌండ్ 2.5. సో ఒక బడ్జెట్. అదే మళ్ళా నెక్స్ట్ లాస్ట్ మంత్ మళ్ళీ అదే కస్టమర్ వచ్చేసి మాకేం వద్దండి, మాకు ఫోటోగ్రఫీ కాలం 3 రోజులు పసుపు 3 రోజులు పెళ్లి అన్నారు. సరే ఎంత 3 రోజులు ఉన్నా కానీ మళ్ళీ అంటే పబ్లిక్ తక్కువ వస్తున్నా అంటే మేము క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాం బాబాయ్, మనం ప్లేట్ చెప్ప నువ్వు 50 మందిలన్నా పెట్టుకో, 500 అన్నా పెట్టుకో, 5,000 అన్నా అవర్ సర్వీస్ చార్జెస్ విల్ బి ద సేమ్. సో ఆల్మోస్ట్ 2.5 వచ్చేసి 1.2 అంతా అవి ఇవి అన్ని ఎల్ఈడీలు అన్ని చూసాక ఆ హార్డ్లీ ఒక 1.2 అన్న ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్. మాకు 30,000కే వస్తున్నాడు, 50,000కే వస్తున్నాడు అంటే యూనో అక్కడ మనకి కస్టమర్ ని కూడా ఏం అనవద్దు. బికాస్ ఎవ్రీ వన్ ఆర్ ఇన్ పానిక్ సిచ్యువేషన్, లైక్ యూనో ఎవ్రీ వన్ ఆర్ ఇన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. వెదర్ ఇఫ్ యువర్ కంపెనీ ఇస్ ఎఫర్టబుల్ టు డూ దెన్ యూ షుడ్, ఆర్ సారీ సార్ అని 2 చేతులు వచ్చేసి దెన్ యూ కెన్. బట్ ఏంటంటే ఈ టైంలో క్లయింట్ మెయింటెనెన్స్ చాలా కావాలి, కస్టమర్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఈ సిచ్యువేషన్ ఏమైపోతుంది అంటే డబ్బులు ఉండవు, బట్ వాళ్ళకి ఆల్బమ్స్ ఉంటాయి పెండింగ్ ఇచ్చేసి డిజైనింగ్. ఇప్పుడు నువ్వు చేసిస్తావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు మనయ్య కానీ కెన్విరా తీసుకుని సమ్ అదర్ కంపెనీ, ఫస్ట్ దే విల్ ఆస్క్ టు పే. క్రెడిట్ లో వాళ్ళు చేయరు. సో క్రెడిట్ లో చేయనప్పుడు వీ నీడ్ టు పే. ఇప్పుడు అంత ఇచ్చినాక కూడా కస్టమర్స్ ఆల్బమ్స్ తీసుకురండి మేము ఇస్తామంటారు, ₹1,00,000 ఇచ్చేటప్పుడు 20,000 ఇస్తున్నారు. ఏమనంటే నెక్స్ట్ మంత్ ఇస్తా అంటున్నారు. కరెక్ట్ సార్. వంశీ గారు ఓంకార్ గారు, నా నెక్స్ట్ పాయింట్ కూడా అదే. సో యాజ్ ఏ ఇండస్ట్రీ మనం ఒక ఫోటోగ్రఫీ ఫ్యామిలీగా మనం ఒక తాటిపైకి రావాలనేది ఈ వెబినార్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే టు ఆల్ ది 4 panelists. సో ఇప్పుడు మారుతున్న వ్యాపార పరిస్థితులను బట్టి మన క్యాష్ ఫ్లో కానీ, లేకపోతే బిజినెస్ స్ట్రాటజీస్ కానీ, లేకపోతే ఫ్యూచర్ వెడ్డింగ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్ మనం ఎలాంటి బడ్జెట్ అమెండ్మెంట్స్ చేయాలనేది నా నెక్స్ట్ ప్రశ్న. అంటే లైక్ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది కాబట్టి మనం వస్తున్న వెడ్డింగ్స్ కి మన ప్రైసెస్ కోడ్స్ తగ్గించుకోవాలా, లేకపోతే ఇందాక ఓంకార్ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, నేను ఒక ఎక్స్ అమౌంట్ కోట్ చేశాను, సిచ్యువేషన్ బాగాలేదని కస్టమర్ బ్యాక్ అయ్యి నాకు ఇంకొక అమౌంట్ లో కోట్ చేయమన్నాడు, ఒకవేళ నేను కాదు అంటే నా సాటి ఫోటోగ్రాఫర్ ఎవరో నాకన్నా తక్కువ చేయడానికి రెడీగా ఉన్నారు. చాలా మంది పార్టిసిపెంట్స్ లో కూడా ఈ క్వశ్చన్ ఉంది. సో మన తోటి పార్టిసిపెంట్స్ లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ వస్తున్న ఆదాయాన్ని తగ్గించుకోవాలా, లేకపోతే ఏ ఈవెంట్ వచ్చినా ఎంతో కొంతగా చెయ్యాలా? రైట్? యా, ఇప్పుడు అలా అదే అండి. ఇప్పుడు ఒకటి ఎందుకంటే నేను ఐఎమ్ స్పీకింగ్ గ్రౌండ్ రియాలిటీ. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. సో నేను ఇదే సిచ్యువేషన్ ఒక ఫోటోగ్రాఫర్ కి అడిగిన ఏది లాస్ట్ మంత్, బాబు అదేంటి ఉంది కొంచెం మనం ప్రైస్ తగ్గించి చేద్దామంటే, అన్న నేను నా వాల్యూ ఈవెంట్ అన్నా చేయను కానీ పోగొట్టుకోను అన్నాడు. ఎగ్జాక్ట్ దిస్ ఇస్ ద పాయింట్ విచ్ యూ నో. మళ్ళీ నిన్న ఫోన్ చేసి అన్న చాలా కష్టంగా ఉందన్న, ఏదో ఒక చిన్న ఈవెంట్ ఉందని చూసుకోండి.
బట్ ఈ టైంలో మనం ఈగోస్కి వెళ్ళొద్దు ఫ్యాక్ట్ గా. అదే అంటున్నా కదా, తగ్గితే తప్పండి, అదే అంటున్నా కదా, ఈగో అంటే ఒకప్పుడు ఏంటిదంటే నేను నా వాల్యూ, దిస్ ఇస్ ఆర్ట్ రైట్, మనం ప్రైసింగ్ అనేది మనం చేసుకుంటున్నాం ఒకటి. అదే అంటున్నా కదా, ఎండ్ ఆఫ్ ది డే టిక్ మార్కెట్ వచ్చేటానికి వీళ్ళు ఎవరు ఉండరు. సో వీళ్ళకి ఏమైపోతుందంటే వన్స్ సురుకులు తగలంగానే దెన్ రియలైజ్ అదే అంటే ఏంటిదంటే ఎప్పుడైతే మనకి అసిడిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో ఈనో వేసుకోవడం స్టార్ట్ చేస్తాం. లేకుంటే అగైన్ వీళ్ళు ఇప్పుడు ఏమైపోతుందంటే మార్కెట్ లేదు, యూ నీడ్ టు స్టడీ ద మార్కెట్. ఎందుకంటే మనము ఈ టైంలో కొత్త స్కిల్స్ నేర్చుకున్నా కానీ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎవ్రీథింగ్ ఇప్పుడు క్లీన్ గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. whatever market experience which you have in this past, in organized way exactly a very good organized way to serve better and to sustain better. ఇప్పుడు మన జట్టు తీసుకెళ్ళి అమౌంట్ అక్కడే ఎక్కువ చేసి లైక్ అమౌంట్ ఆల్బమ్స్ ఇచ్చేసేయండి తర్వాత పే చేస్తాం, నిజంగా ఆ వర్డ్స్ మన ఫోటోగ్రాఫర్స్ లీనియన్స్ ఇచ్చేసి లైక్ దే మేడ్ దట్ ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలనుకోండి, పేమెంట్ చేశాక ఫ్లాట్ ఇస్తారా, ఫ్లాట్ ఇచ్చి ఒక 2 రోజులు ఉన్నాక పేమెంట్ చేస్తారా? కార్ కొనాలనుకోండి, పేమెంట్ చేస్తే కార్ ఇస్తారా, కార్ 2 రోజులు వాడినాక పేమెంట్ ఇస్తారా? బట్ ఓన్లీ కమింగ్ టు ఇన్ ఫోటోగ్రఫీ మాత్రం మీరు ముందు డెలివరీస్ ఇచ్చేసేయండి, మేము చూసినాక మీకు పేమెంట్ ఇస్తాం. ఎందుకంటే మనం లీనియన్స్ ఇచ్చేది, దట్స్ ద రీజన్ చెప్తున్నా కదా వంశీ గారు. లైక్ అదే ఈ వైట్ మార్కెట్, దీస్ ఆల్ ఆర్ ద కమ్స్ అండర్ వైట్ మార్కెట్. ఇప్పుడు మనము ఇప్పుడు అదే అంట సర్వే అదే అంట కదా, వీ నీడ్ టు నో ద గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు నేను రీసెంట్ గా ఐ డోంట్ వాంట్ టు సే అబౌట్ మై కస్టమర్స్, రీసెంట్ గా నాకు ఆ కస్టమర్ దగ్గర నుంచి ఒక 90K రావాలా. నేను ఫోన్ చేసిన, లాక్డౌన్ ఆల్బమ్స్ మొత్తం డెలివరీ ఇచ్చేసిన, ఆల్బమ్స్ మొత్తం ఇచ్చేసినాక అంతా నాకు మాకు ఈ ఫోటోలు రాలే, ఆ ఫోటోలు రాలేదంటే ఐ ఈవెన్ స్పోక్ విత్ వెంకట్ ఆల్సో. సో వెంకట్ అన్నారు సార్ కస్టమర్ ఓకే అన్నాకనే వి సెంట్ ద ప్రింటింగ్. సో నేను అది అడిగినాక ఎవ్రీథింగ్ అడిగినాక ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్గ్యుమెంట్ టు ఆర్గ్యూ విత్ హిమ్ బికాస్ ద మిస్టేక్ ఇస్ ఫ్రమ్ క్లయింట్ హెడ్. అదంతా అయిపోయినాక సరే అని ఆల్బమ్స్ ఇచ్చేసినాక అగైన్ హీ సెడ్ దట్ లాక్డౌన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు అమౌంట్ బ్లాక్ అయింది అన్నారు. సరే అని చెప్పి పెన్ డ్రైవ్స్ అవి నా దగ్గరనే ఉండే. మళ్ళీ లాక్డౌన్ తర్వాత నేను అగైన్ ఐ కాల్డ్ అన్న సార్ వాట్ అంటే ఓంకార్ మీరు ఆ పెన్ డ్రైవ్ ఏది ఉన్నాయో తీసుకొచ్చేసేయండి అన్నారు. స్లోలీ కాపీ అండ్ అంతా చెప్పేసి ఓంకార్ కొంచెం టైట్ ఉంది ఇప్పుడు అని. బిఫోర్ 1 hour he said come and collect the money and again he said that అదేంటిది కొంచెం టైట్ ఉంది అని చెప్పేసి he given me 10,000, 90K ఎక్కడ 10,000 ఎక్కడ. జస్ట్ ఇమాజిన్ ఆ టైంలో I can't fight. Yeah, at that point they'll find mistakes in our things like exactly డబ్బులు ఇవ్వకుండా మనలో లోపాలు 80,000 కి they'll tap for that. అదే అన్న మాకు ఇది అది అన్నాడు, ఇది అది అంటే కాదు సార్ ఒకటి అన్నాడు. సరే సార్ మీరు తీసుకురా అండి. ఏదో వన్ థింగ్ అట్లీస్ట్ ఇంత వర్స్ట్ గా కూడా ఏంటంటే ఒకటి ఈవెన్ పెయిన్ ఇస్ పెయిన్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ ఫీలింగ్స్ అనేది అంటే ఆ టైంలో నేను కస్టమర్ కి నేను ఏం చెప్పలేను. నా కంపెనీ కెమినిబరా ఇస్ మై ఇన్ హౌస్ లాగా. ఐ కాంట్ గివ్, ఐ నీడ్ టు సపోర్ట్ హిమ్, ఈవెన్ ఐ నీడ్ టు సపోర్ట్ క్లయింట్. ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ ఒకటి యూ నీడ్ టు సాక్రిఫైస్ ఆర్ ఎల్స్ యూ నీడ్ టు ఫైట్ విత్ ద కస్టమర్. ఫైట్ చేసినాక ఏం వస్తుంది? వీ కాంట్ డూ ఎనీథింగ్. ప్రొఫెషనల్ వీ నీడ్ టు బీ కామ్. సో దెన్ వీ నీడ్ టు ప్లాన్ సమ్, వీ నీడ్ టు అప్పుడు మనకు కొంచెం క్రిమినల్ మైండ్ యూజ్ చేయాలి. బికాస్ వీ నీడ్ అట్ దిస్ మూమెంట్ యూ నీడ్ టు బీ లైక్ ఎ మిర్రర్. ఇంకా మనం గాంధీజీ లాగా ఉండాలంటే కాదు. బికాస్ వన్ కస్టమర్ ఇస్ లైక్ ఎ గాడ్. ఈవెన్ కస్టమర్ షుడ్ రియలైజ్ అవర్ పెయిన్. మీరు ఒక్కటి నమ్ముతారా వెంకట్ గారు? అట్లీస్ట్ మాకు వీఆర్ టు లైక్ ఫీల్డ్ వర్క్, నాట్ ఇన్ టు సర్వీస్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ ద ప్యానల్ మెన్, మనకు ఒక 6 o'clock వెడ్డింగ్ ఉంది, 6 o'clock ఒక ఈవెంట్ ఉంది అంటే ఒక ఫ్యామిలీ హల్దీ కానీ ఇట్ మైట్ బి 6 o'clock అంటే మేము ఎన్ని గంటలకు లేవాలా? 4 o'clock లేవాలా, ఫ్రెష్ అప్ అవ్వాలా, అన్ని ఎక్విప్మెంట్ ప్యాక్ చేయాలా. 5 o'clock we need to move and 5:30, 5:45 కస్టమర్ చెప్పిన టైం కంటే మేము ముందు ఉండాలి. దాని తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఏముండదు. వెళ్ళాక కూడా కస్టమర్స్ కూడా లేవరు. కొందరు లేచినాకనే అటు ఇటు గంటన్నర టైం పాస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ మోస్ట్ ఆఫ్ ది కస్టమర్ దే వోంట్ ఈవెన్ ఆస్క్ వెదర్ యూ హ్యాడ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఆర్ నాట్. కొందరు అడుగుతారు. సో ఆ టైంలో కూడా మన ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం మెంటలీ వీ విల్ ప్రిపేర్ ఫర్ ఈవెంట్ ఉంది. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద గ్రౌండ్ లెవెల్ ఫోటోగ్రాఫర్. అంటే వన్ హూ హోల్డ్ ద కెమెరా అండ్ వుడ్ బి ఆన్ ద ఫీల్డ్ వర్క్. సో ఫీల్డ్ వర్క్ ఫోటోగ్రాఫర్ అక్కడికి వెళ్ళినాక మళ్ళా ఈవెంట్ అంతా అయిపోయేలోక 2 to 2:30 అవుతుంది. అక్కడ ఇంకా టైంకి ఏం ఆకలి అనేది చచ్చిపోతుంది. ఆకలి అనేది కూడా మాకు ఉండదు. అగైన్ వీ నీడ్ టు ఆ 2-2:30కి అయినాక తింటాం, లేకుంటే అగైన్ వీ నీడ్ టు రష్ ఫర్ సమ్ అదర్ ఈవెంట్. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడమో లేకుంటే ఇంటికి వెళ్ళడమో, ఫ్రెష్ అప్
ఆ ఈవెంట్ అంతా అయిపోయే లోపల ఫుల్ డే సెషన్ అయిపోయే 2-2:30 అవుతుంది. వాళ్ళ మల్టిపుల్ థింగ్స్ మైండ్ లో రన్ అవుతా ఉంటే. రైట్ సారీ టు ఇంటరప్ట్. I think one of our participants అడుగుతున్నారు లైక్ 1 to 2 lakhs ఇచ్చే కస్టమర్ మనకు బ్రేక్ఫాస్ట్ ఎందుకు పెట్టాలి, లేకపోతే తను ఫోటోగ్రాఫర్ గా ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు. సార్ ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఉండడానికి ఇబ్బంది ఏం పడట్లేదు మా ప్యానలిస్టులు. ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ సర్వీస్, కస్టమర్ ఇస్ ప్రయారిటీ అని చెప్పేదే మా ప్యానలిస్ట్ ఉద్దేశం. Capture a beautiful memory of our life. Receiving is a basic thing. మనం వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం. Why don't true ఇదే మైండ్ సెట్ ఉండొద్దా అంట కస్టమర్ కి. ఎందుకు మనకి కస్టమర్ ఇప్పుడు బేసిక్ గా ఒక చిన్న లాజిక్ ఆ పర్సన్ ఎవరు ఐ డోంట్ నో. ఒకటి మినిమం హాస్పిటాలిటీ, అది వైట్ కాలర్. అడగాలని నేను అనను, అడగాలని నేను చెప్తలేను. అంటే మన సిచ్యువేషన్ 6 o'clock ఏ హోటల్ ఓపెన్ చేస్తారు మన తిన్నికి? రైట్. యాడింగ్ టు దట్ ఓంకార్ గారు, యాడింగ్ టు దట్ బేసిక్ గా ఆంధ్రులు లైక్ మన తెలుగు వాళ్ళు హాస్పిటాలిటీకి పెట్టింది పేరు, రైట్? సో అంటే నేను ఆ సిచ్యువేషన్ ఏంటిదంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద కస్టమర్. అంటే వాళ్ళు ఉండే బిజీ సిచ్యువేషన్ లో, ఇప్పుడు వాళ్ళ ఆ టైంలో ఈవెంట్ టైంలో దే విల్ బి బిజీ. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈ రీజన్ కి ఏంటిదంటే వీఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్ అంటున్నా. బ్రేక్ఫాస్ట్ పెట్టినడో పెట్టలేదో అని మ్యాటర్ కాదు అక్కడ. స్పాయిలింగ్ అవర్ హెల్త్. మీరు 80% ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ suffering with gastric problems. Do you know that? Because of improper diet. Bro, you are saying at 6 o'clock, but most of in my side they'll say about come at 3 o'clock and they'll వంశీ గారు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఓంకార్ యాక్చువల్లీ రెడీ కావాలి. ఓంకార్ గారు వంశీ ఇద్దరు లేక ట్రావెల్ యాక్సిడెంట్ అయ్యి దే లాస్ట్ దేర్ లైఫ్. కరెక్ట్. ఎందుకంటే వంశీ గారు మాక్సిమం కోస్టల్ ఆంధ్ర చూస్తారు కాబట్టి కోస్టల్ ఆంధ్ర బెల్ట్ లో ముహూర్తాలు అన్ని బ్రహ్మ ముహూర్తాలు ఉంటాయి. ఆఫ్టర్ 12 బిట్వీన్ లైక్ ఇన్ బిట్వీన్ 12 and 4 3 o'clock కల్లా ఉండాలంటారు. కరెక్ట్. సరే డోర్ కొట్టి లేవండి 4 o'clock మీకు ముహూర్తం ఉందని నేను లేపాలి. రైట్. అయినా యాక్చువల్లీ ఏ ఫీల్డ్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని ఏం లేదు కదా. వాట్ ఎవర్ ఫీల్డ్ వి చూస్ వి హావ్ those kind of situations there. So the only thing we need to do is struggle and just take care of ourselves. That's it. That's the only way we can keep ourselves healthy and happy. That's the only way actually, because ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ if we see a doctor, సాయి గారు one of our participant wrote very well. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెడతారనేది క్వశ్చన్ కాదు సార్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ హ్యూమానిటీ. అబ్సల్యూట్లీ రైట్. ఫోటోగ్రాఫర్ కూడా మనిషే, ఫోటోగ్రాఫర్ కూడా మన తోటి సాటి వ్యక్తి అని గమనించిన వాళ్ళు ఎవరైనా సరే అట్లీస్ట్ ఒక కర్టసీ, సార్ తిన్నారా లేదా అనేది కర్టసీ. బ్రేక్ఫాస్ట్ కోసం ఏ ఫోటోగ్రాఫర్ ఎన్నడూ అడగలేదు. యూ డోంట్ బిలీవ్, నేను చాలా ఈవెంట్స్ లో ఫోటోగ్రాఫర్ ని, అంటే నేను ఈ ఇండస్ట్రీలో 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, ఏదైనా ఫోటోగ్రాఫర్ సార్ మీరు టైంకి తిన్నారా లేదు, నా ఓన్ ఈవెంట్స్ లో ఎప్పుడైనా అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట అంటారు, సార్ ఫస్ట్ జాబ్ తర్వాత. ఎందుకంటే నాకు మీరు నమ్మరు సార్, ఒక ఫోటోగ్రాఫర్ చెప్పాడు, సార్ నేను బ్రేక్ఫాస్ట్ కన్నా లంచ్ కన్నా ఒక 5 minutes వెళ్తే ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ క్యాండీ మూమెంట్స్ పోతాయి, సో నాకు అవి మిస్ చేయడం ఇష్టం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ టు సర్వ్ మై క్లయింట్ ఫర్ ద మనీ వాట్ ఐఎమ్ టేకింగ్. Okay, coming to the positive note, even we have beautiful customers, like they'll treat like వాళ్ళ కొడుకు తిన్నాడా లేదా అడగరు కానీ ఫస్ట్ నాన్న మీరు తిన్నారా, మీరు తినండి ఫస్ట్, ఆ తర్వాత వంశీ గారు ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఆల్ కస్టమర్స్, దోస్ ఆర్ బిజీ. నేను వాళ్ళది తప్పు అని అంటలేను, బికాస్ వాళ్ళ సిచ్యువేషన్ లో అంటే ఐఎమ్ సేయింగ్ దట్ ద గ్రౌండ్ లెవెల్ అంటే లైక్ ఫీల్డ్ వర్క్ ఫోటోగ్రాఫర్ ఐఎమ్ సేయింగ్ ద ఓంకార్ గారు యు ఆర్ ఆన్ ఎ రైట్ ప్లాట్ఫామ్. యాక్చువల్లీ మధ్యలో ఒక ప్యానలిస్ట్ అడిగాడు కాబట్టి నేను చెప్పాను. దాని అక్కడ నుంచి టాపిక్ కొంచెం డైవర్ట్ అయింది. యాక్చువల్లీ మీరు చెప్పింది 200% వ్యాలిడ్ పాయింట్. గ్రౌండ్ రియాలిటీ ఏదైతే చెప్తున్నారో, గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో అది మీరు పర్ఫెక్ట్ గా చెప్పారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఒక ఫోటోగ్రాఫర్ గా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, మన కాన్సన్ట్రేషన్ అంతా ఫోటోగ్రఫీ మీదే, మనం తీసే పిక్చర్స్ మీదే. వెరీ వెల్ సెడ్ సార్. దిలీప్ గారు కూడా ఒక 5 minutes ఛాన్స్ ఇద్దాం సార్. If any one of our clients watch this video, they should not feel that manalni how the photographer are treating it bad ga anukokudadu. In a positive note, I'm just making some positive notes which adds value to our discussion.
Sir, can I? Because it's a Yeah. public domain, and right, so we should talk about some positive things. नहीं అది కామన్ సార్. we are here to handle both positive and negative, so we will not worry on that, sir. Please, Sai garu, మీరు ఏదో పాయింట్ చెప్తున్నారు, ప్లీజ్. Yeah, actually customers కూడా they have to be aware about the photographers what they are going through. అసలు ఏం జరుగుతుంది ఒక ఫోటోగ్రాఫర్ మైండ్ లో అనేది వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి 1% ఆలోచిస్తే చాలా సొల్యూషన్ దొరికేస్తుంది. సూపర్ సార్, సూపర్. తిన్నాడా లేదా అనేది అడగకపోయినా పర్లేదు, ముఖం చూస్తే తెలిసిపోతుందండి వాడు తిన్నాడా లేదా అనేది. అది వీఆర్ హ్యూమన్స్. మనకి ఇంట్లో ఎవరైనా వస్తే మంచినీళ్ళు అడిగినా ఏమైనా అడిగినా పెట్టడం పెద్ద కష్టం అనిపించదు. యాజ్ మన ఇండియన్స్ అందరు అలానే ఉంటారు. బట్ స్టిల్ ఐ సీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టిపికల్ అంటే ఒక ఏజ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 60 పీపుల్, వాళ్ళు ఒకరి ఇంటికి వెళ్ళాను నేను మార్నింగ్ 4 o'clock మంగళ స్నానం ముందే రమ్మన్నారు. 4 గంటలు చేయలేదు వాళ్ళు, నన్ను రమ్మన్నారు. అంటే ఇంటికి వచ్చి ఫోటో తీసుకోమన్నారు. నేను వెళ్ళి తీసుకున్న తర్వాత ఇల్లు అంతా ఖాళీ ఉంది, ఒక ముసలతను అక్కడ కూర్చొని ఉన్నాడు. సో ఐ జస్ట్ సాట్ ఆన్ చిన్న సోఫా లాగా, సోఫా కూడా కాదు ఒక దివాన్ లాగా ఉండే, కూర్చున్నా. అసలు నేను ఇంట్లోకి ఎవరు రానిచ్చారు, నువ్వు ఇక్కడ కూర్చుంటే ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ కూర్చోాలన్నారు. సో నేను ఒక నిమిషం సెకండ్ అయితే ఓకే అతను చెప్పింది కూడా పాయింటే, కూర్చోవడం తప్పు. నేను లేచి వెళ్ళిపోయినా అనమాట బయటికి. అక్కడ వాళ్ళకి ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కూర్చోవడం అనేది ఒక్కటే ప్రాబ్లం కాదు, ఇందాక ఆ పాయింట్ లాగా హ్యూమానిటీ అనేది కూడా ఇంపార్టెంట్. యూ కెన్ బీ అ బిట్ పొలైట్, కొంచెం పొలైట్ ఉండి ఎవరైనా వస్తే కూర్చుంటారు, నాన్న నువ్వు నాన్న అనకపోయినా అరే లేరా బాబు అన్నా కానీ చాలా ఈజీ. బట్ యునో దిస్ యాక్చువల్లీ హ్యాపెన్ 4-5 years ago, బట్ ఐ ఫీల్ లైక్ ది సేమ్ థింగ్ ఆన్ మై మైండ్. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కూర్చోాలంటే 10 నిమిషాలు ఆలోచిస్తే ఎవడో చేయమంటాడు. వాళ్ళకి వి సీ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ. వాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీ ఇప్పుడు ఫోన్ చేస్తారు, మా మమ్మీ డాడీ ఫోటో తెలుసు కదా నాకు ఆ ఫోటో పంపించండి అని అంటారు. మనం వాళ్ళ మమ్మీ డాడీని అంత నీట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఎందుకు గుర్తు పెట్టుకోలేదు? వై డోంట్ ఎందుకు యునో వై డోంట్ క్లయింట్ సీ యాజ్ అ ఫ్యామిలీ? Valid point. I have very few clients who see me as a family. Valaki it's not only about the wedding, even after the wedding they keep traveling with my ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైనా కానీ, పాండమిక్ కానీ యూనో కొన్ని సార్లు డ్రై సీజన్ ఉండొచ్చు, కొన్ని సార్లు ప్రింటింగ్ కానీ డెలివరీ లేట్ అవ్వచ్చు, అర్థం చేసుకుంటారు. ఓకే మొన్న బెంగళూరు నుంచి రావడం కొంచెం లేట్ అయింది, సో ఇంకొక 4 days వాళ్ళు ఇంత టైం పడుతుందని చెప్తే అగ్రీ చేసే వాళ్ళు, వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళు మన పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే 2 నిమిషాలలో సొల్యూషన్ దొరికేస్తుంది. కానీ వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది ఇఫ్ దే వాంట్ టు యునో yell at us, వాళ్ళు అరవాలి అని అనుకున్నప్పుడు దే కెన్ డెఫినెట్లీ yell at us. వాళ్ళకి దే హ్యావ్ అ పాయింట్, ఆల్వేస్ హ్యావ్ అ పాయింట్, but they have to consider that we are the ones who are giving them the memories for a lifetime, which is the only proof that they are a couple, which is the only proof in the world. Without photos there is no other reason where not even a photo or no one else in the world will accept that they are a couple without a photo. So perfect. Photos are most important. It's all preserving memories. Yes, whatever it is, they have to respect the photographers. And even if some any clients in this live, if they are watching this, they have to realize that each and every profession has some sort of priority. It's not like someone is less or someone is more. మనం ఏ ఫోటోగ్రఫర్ ని చూసినా మన జాతో మన కులము మనం వి సీ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ. బట్ అదేది వేరే డిఫరెంట్ గా చూడం కదా. వై డోంట్ దే సీ us in that situation అనేది that point keeps striking on my mind every time. సో ఆ సిచ్యువేషన్ నుంచి జనాలు ఎప్పుడు బయటపడతారో తెలియదు, కానీ అది పడితే మాత్రం డెఫినెట్ గా చాలా చాలా జరుగుతాయి. Someone thinks that if they pay too much, I know someone, actually ఒక సిచ్యువేషన్ చెప్పాలి. I know a studio guy, he called me, అన్న మీ ఫొటోస్ కొంచెం షేర్ చేస్తారా, నా దగ్గర ఒక పెళ్లి ఉంది, వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు మీ ఫొటోస్ చెప్పండి అంటే, సరే గూగుల్లో ఇట్లా పేరు కొట్టు వెబ్సైట్ వస్తుందా, వెబ్సైట్ వాళ్ళకి చూపి అంత ఓకే అంటే చెప్పు, నేను అన్ని తీసుకొచ్చి కొటేషన్ అవన్నీ ఇస్తానంటే సరే అని చెప్పేసి వీడు వెళ్ళేసి ఆ వెబ్సైట్ అన్ని చూపించుకొని వాడు పెళ్లి తీసుకొచ్చుకున్నాడు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బిట్రేయల్. ఇట్స్ కంప్లీట్లీ ఓకే ఫర్ మీ. వాడు తెలివి వాడు వాడుతున్నాడు కాదనట్లే, బట్ అది బిట్రేయల్.
కస్టమర్స్ ఆ ఫొటోస్ ని ఈ ఫొటోస్ ని కంపేర్ చేసుకొని 7 లక్షలు కట్టారంటే ఎట్లా కట్టారో నాకు కూడా తెలియదు, నాకే ఇవ్వలేదు అప్పుడు. ఆడికి 7 లక్షలు ఇచ్చారంట. మీ ఫోటోగ్రఫీ ఒకరికి 7 లక్షలు ఇచ్చింది. ఐ ఆమ్ యాక్చువల్లీ ప్రౌడ్. నాకు నవ్వొచ్చింది, అంటే కస్టమర్లు ఇంత పిచ్చోళ్ళు కూడా ఉంటారా అనిపించింది. సో యా, వాళ్ళకి ఎవరైనా డబ్బులు పెడుతున్నారు అంటే మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, జెన్యూన్ ఉన్నామా లేదా 2 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది. రైట్. ఒక్క పాయింట్ సాయి గారు, ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఫోటోగ్రఫీ, ఫోటోగ్రాఫర్, ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఎవరైనా సరే ప్రాఫిటబుల్ వేలో కాకుండా యూనో రిలేషన్షిప్ వేలో కస్టమర్ తో కనుక టైఅప్ అవుతే అది లాంగ్ అసోసియేషన్ అవుతుందని నా నమ్మకం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో దిలీప్ గారు. దిలీప్ గారు, సో మీ ఐడియా అబౌట్ మనీ మేనేజ్మెంట్ లేకపోతే ఫినాన్షియల్ క్రైసిస్. ఓకే, మనీ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ క్రైసిస్ అంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్న తప్పులు నేను చూసిన దాంట్లో ఏంటంటే రీసెంట్ గా లైక్ నా దగ్గర ఎంప్లాయీస్ రెగ్యులర్ గా ఉండేటోళ్ళు కంటిన్యూస్లీ. ఆల్వేస్ గో ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్, దెన్ ఫర్ ఫ్రీలాన్స్. సో నా దగ్గర ఎప్పుడు హౌస్ లో ఒక 2 ఎడిటర్స్, 2 డిజైనర్స్ అండ్ ఒక వీడియోగ్రాఫర్, ఒక ఫోటోగ్రాఫర్ అండ్ ఒక క్యాండిడ్ వీడియోగ్రాఫర్, మైసెల్ఫ్, ఇట్లా ఒక 8 నుంచి 9 మంది ఎప్పుడు ఆఫీస్ లో ఉండేటోళ్ళం అనమాట. ఓకే. సో less than that, and at some point we even had like 16 members of a team అనమాట. Everybody is under my payrolls. I'm the owner and then they used to work under me. ప్రాపర్ గా చేసుకుని వెళ్ళేటోళ్ళం. ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ ద పాస్ట్ 2.5 years లో ఐ హావ్ సీన్ పీపుల్ దే కమ్ హియర్, అన్నా మీరు జాబ్ ఇస్తే చాలు, నాకు మీకు కాలేజీ పడి ఉంటాను, మీకు నేర్పిస్తే చాలు అని చెప్పి చాలా మంది వచ్చినట్టున్నారు. ఓకే, దే కమ్, దే లెర్న్. వాళ్ళు లెర్న్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఐ గివ్ దెమ్ కెమెరాస్, రైట్, ఐ హ్యావ్ కెమెరాస్. అది వాళ్ళకి ఇచ్చినప్పుడు అది తీసుకొని ఫీల్డ్కి వెళ్ళి ఇది చేయి, ఇలా చేయని చెప్తాం కదా, అది చూసుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఒక 6 months లో ఈ వంకర బుద్ధి వస్తుంది ఎవ్రీ ఫోటోగ్రాఫర్. ఓకే, ఎలా వస్తుందంటే అచ్చా ఈ కెమెరా తీసుకొని నేను పోతున్నాను కాబట్టి ఇలా వస్తుంది కదా, సో వాట్ ఇఫ్ ఐ ఓన్ దిస్ కెమెరా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఈవెంట్ లో ఒక్కొక్కసారి మనకు డబుల్ ఈవెంట్ పడుతుంది, మనం ఫ్రీలాన్సర్స్ ని హైర్ చేసుకుంటాం. అది బాగా నీట్ గా గమనిస్తాడు పక్కన నుంచి. మళ్ళీ వీళ్ళని చెప్తాం కదా, అరే నువ్వు అక్కడ పోతే ఒక పలానా వస్తారు, XYZ పర్సన్ వస్తాడు, మా నంబర్ తీసుకో, వాళ్ళిద్దరితో కలుసుకొని వాడికి మెమరీ కార్డు ఇవ్వు, వాడు డేటా తీస్తాను, తర్వాత ఈ మెమరీ కార్డు నువ్వు బ్యాకప్ తెచ్చుకో, నువ్వు మొత్తం ఉండి అక్కడ ఆర్గనైజ్ చేసుకొని మనం పంపిస్తాం, మనం వస్తాం కదా. వాడు చూసుకొని ఆ కాంటాక్ట్ పెట్టుకొని వాడు పర్సనల్ గా ఆ పర్సన్ తో ఎంగేజ్ అయ్యి ఈడో కెమెరా కొనుక్కొని వాళ్ళిద్దరు కలిసి ఒక కొత్త స్టూడియో, ఏముండదు, వాడి పేరు అజయ్ అనుకోండి, రేపు ఏ క్లిక్స్ అని పెట్టుకుంటాడు, డి క్లిక్స్ అని పెట్టుకుంటాడు, అంతే, ఏం లేదు. ఇది ఒక పెద్ద ఇదైపోయింది అనమాట. మళ్ళీ ఫోటోస్ ఎప్పటికప్పటికి మన దగ్గర స్టూడియోలో కొడుతూ ఉంటారు కదా అనమాట. వన్స్ ఒక్కటి ఏంటిదంటే, సారీ టు ఇంటరప్ట్, నో ప్రాబ్లం. యాక్చువల్లీ వంశీ గారు కరెక్ట్ పాయింట్ చెప్పారు, ఓంకార్ గారు చెప్పిన వైట్ అండ్ బ్లాక్ గ్రే స్టోరీ అని. ఇదే ఇక్కడ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నా, మనీ మేనేజ్మెంట్ గురించి వస్తున్నా. ఎలా అంటే ఇప్పుడు వాడు బయటకు వెళ్ళిపోయాడు కదా, బయటకు వెళ్ళిపోయి ఒక కెమెరా కొనేసుకున్నాడు, వాడికి ఏమి రాదు, అంటే బిజినెస్ ఎలా ఉంటుందని తెలియదు, వాడికి తెలిసింది ఒకటే, కెమెరా ఉంటే నాకు బిజినెస్ వచ్చేస్తుంది చెప్పేసి గుడ్డిగా వెళ్ళి ఈఎంఐ లోనో బజాజ్ ఫైనాన్స్ ఏదో పట్టుకొని నాకు 2 లక్షల కెమెరా ఒకటి కొనేసుకుంటాడు, కూర్చుంటాడు, అంతే కథ. దానికి ఈఎంఐ కట్టడం స్టార్ట్ చేస్తాడు. అన్న ఏమన్నా ఈవెంట్ ఉంటే చెప్పన్నా, అన్న ఏమన్నా ఈవెంట్ ఉంటే చెప్పన్నా అంటుంటాడు. ఓకే, ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ 10 చోట్ల తిరుగుతుంటాడు కంటిన్యూస్లీ, ఎక్కడో చోట వస్తుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే వానికి నీకేదో ఒక రోజు అవసరం పడుతుంది, ఆ రోజు అడిగిన అనుకో అన్న అడిగి బిజీగా, ఎట్లా అంటే వాడికి ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. మరుసటి రోజు అంతా ఖాళీ ఉంటాడు. మళ్ళీ ఈవెంట్ పోయినాయి అనుకోండి, ఆషాఢ మాసం వస్తుంది, మీకు శూన్య మాసాలు వస్తాయి, అక్కడ పెళ్లిళ్ళు ఉండవు, పరిస్థితులు తెలుస్తాయి. సీజన్ లో మేబీ మన శాలరీ కంటే ఒక నెల ఎక్కువ తెచ్చుకుంటాడు, కానీ ఆ తర్వాత బూస్ట్ అవుతుంది వాడికి. అప్పుడు ఎలా వస్తాడంటే అన్న ప్లీజ్ అన్న ఈఎంఐ కట్టుకోవాలన్నా, అన్న ఈఎంఐ కట్టుకోవాలన్నా ప్లీజ్ అన్న వస్తాడు. ఇప్పుడు ఇలా చాలా మంది ఈ ఫ్రీలాన్సర్స్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి వార్తలు పెట్టుకొని డబ్బులు కాల్చుకొని మిస్ మేనేజ్మెంట్ చేసుకున్నారు చాలా మంది. దీంతో పాటు కొంతమంది ఆల్రెడీ రెగ్యులర్ గా చేసుకుంటున్న వాళ్ళు, లైక్ మన బ్లాక్ ఫోటో స్టూడియో అన్న చెప్పినట్టు చాలా మంది చిన్న స్టూడియో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అప్గ్రేడ్ అనేది ఎలా అవ్వాలంటే కెమెరా గురించి తెలిసినప్పుడు అప్గ్రేడ్ కావాలి. నాకు అరే ఇప్పుడు ఈ కెమెరా చేస్తున్నాను నేను, ఈ కెమెరాతో ఏమేమి చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్
నెక్స్ట్ అది చెయ్యాలంటే నాకు ఆ కెమెరా పనికొస్తుందా లేదా, దీంట్లోనే అది చెయ్యొచ్చా లేదని చూసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఫస్ట్ ఏం చూస్తారు తెలుసా, ఆ కెమెరా ఎలా ఆపరేట్ చేయాలి చూడరు, ఆ కెమెరా మనకు ఆపరేట్ చేయడం వచ్చారా అదా చూడరు. మార్కెట్ లో దేనికి ఎంత ఉంది రేటు. ఈ కెమెరా ఉంటే నాకు 4,000 ఇస్తారు ఒక విజిట్ కి, ఈ కెమెరా ఉంటే నాకు 2,000 ఇస్తారు విజిట్ కి, యూఎక్స్ ఉంటే నాకు 150 ఇస్తాడు, Z150 ఉంటే 3,500 ఇస్తాడు, కాబట్టి కొనేసుకో ఫస్ట్. అలాంటి వాళ్ళు ఈ రోజు 100 మందిలో 80 మంది గ్రూప్స్ లలో సేల్ పెడుతున్నారు. మిస్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ వస్తుంది అనమాట. మళ్ళీ ఏమంటే మా కడుపులు కొట్టినారు, మాకు ఎవ్వరు కొట్టలేదండి, మీరే తీసుకెళ్లి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చారు డబ్బులు. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కడుపు ఇంత లావు చేసి పెట్టారు ఒక్కొక్కరు. ఎవరు చేయమని చెప్పారు? పక్కన చూసి వార్తలు పెట్టుకున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది, మేము తప్పు చేశాను, నేను పర్సనల్ గా చాలా తప్పు చేశాను. ఐ హ్యాడ్ లాస్ట్ సో మచ్ ఇన్ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్. కాకపోతే ఏ రోజు నాకు సబ్జెక్ట్ లాస్ కాలేదు. ఇన్వెస్ట్మెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో పెట్టాను. సోనీస్ లో R3 రిలీజ్ కాకముందు ఇన్వెస్ట్ చేశాను నేను 5 కెమెరాల మీద. అప్పుడు ఒక్కొక్కటి 2.5 లక్షల కెమెరా. R3 రిలీజ్ అయిన వెంటనే అవన్నీ ₹1,00,000 అయిపోయాయి. సో లిటరలీ చెప్పాలంటే నాకు 5 కెమెరాల మీద 5 లక్షలు బొక్క విత్ ఇన్ 1 month ఆఫ్ స్పాన్ లో. ఎప్పుడు మార్చ్ 2018 నుంచి సెప్టెంబర్ 2018 లోపల నా 2.5 లక్షలు ఉన్న కెమెరా R2 కాస్త ఒకేసారి బాధ కొత్త కెమెరా. సో అది మిస్ మేనేజ్మెంట్ కాదు, అంటే స్ట్రగల్స్ వస్తాయి. ఇట్ డజంట్ మీన్ ఇన్ కోవిడ్ ఓన్లీ కాదు, బయట కూడా వస్తాయి. ఇప్పుడు ఒక మొబైల్ కొంటాం ఈ రోజు, అది కరెక్ట్ గా 6 months లో దాని హాఫ్ రేట్ కంటే ఎవడు ఎక్కువ కొనాడు. కెమెరాలు కూడా అలాగే అయిపోయాయి. సో మీరు దయచేసి ఇన్వెస్ట్ చేసే ముందు బాగా ఆలోచించుకొని, ఇది 1 సంవత్సరం తర్వాత దీని వాల్యూ ఎంత ఉంటుంది, దీని మీద నేను ఎంత సంపాదించుకోగలను, ఈ క్యాల్కులేషన్స్ అన్ని మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని పోగలిగితేనే మీ ఫైనాన్సెస్ కరెక్ట్ గా ఉంటాయి. చాలా మంది R4 కెమెరా కొన్నారు రిలీజ్ అయిన కొత్తలో, పోటీ మీద కొన్నారు. అంటే R3 మార్కెట్ లో బాగా నడుస్తుందని R4 కొందామని చెప్పి నేను చెప్పిన, వద్దురా నీకు అసలు నేర్పించమని చెప్పారు. నేను నేర్పిస్తా అని చెప్పిన. అయినా కానీ నేను కొన్ని తెలిసిన షాప్స్ అక్కడ రికమెండ్ చేస్తాను, లేదా నేను కొనేటప్పుడు నేను తీసుకెళ్ళని కూడా చెప్పాను. సర్ప్రైజ్ నాకు వచ్చి అన్న కొనేసిన అని చెప్పి తీసుకొచ్చిన చాలా మంది ఉన్నారు. తీసుకొచ్చారు కదా, వాళ్ళని ఒక 1 month తర్వాత నీ దగ్గర ఆ కెమెరా ఉంది కదా ఒకసారి తీసుకున్నా అంటే, అన్న నాకు దానివల్ల ఏం వర్కౌట్ అయితే లేదన్న, ఈఎంఐలు బరువు అయితే అమ్మేస్తాను. ఇలాంటి కేసెస్ ఉన్నాయి. సో ఇదేమంటే జస్ట్ ఒక ఫోటోగ్రాఫర్ కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్ వల్ల చాలా అమౌంట్ వేస్ట్ చేసుకుంటున్నారు. జస్ట్ ఇక్కడ 1 second, ఇక్కడ మనము ఫోటోగ్రాఫర్స్ ని ఒక్కటే కాదు, ఇప్పుడు ఆశ పుట్టించే మార్కెటింగ్ పీపుల్ లైక్ కెనాన్ కానీ బజాజ్ వాళ్ళని కూడా. ఇంకొకటి ఏమైపోతుందంటే ఇక్కడ దీంట్లో మనం ఫోటో, ఇప్పుడు మీరు అన్నారు కదా మీన్స్ నేను కూడా ఇన్వెస్ట్ చేసిన లాస్ అయినా అని. ఇక్కడ ఏమైపోతుంది అంటే దాంట్లో ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేకున్నా కూడా ఒక పాయింట్ రేజ్ అవుతుంది. ఇక్కడ మీరు అన్నది 110% వ్యాలిడ్ పాయింట్, బట్ అది అందరు డైజెస్ట్ చేసుకోరు అండ్ యాక్సెప్ట్ చేయరు. ఈ టైంలో ఏమైపోతారంటే దిలీప్ గారు ఇలా అంటే దిలీప్ గారి మీద ఒక నెగిటివ్ ఇట్లా అన్నాడు, బట్ హీ షుడ్ యాక్సెప్ట్. అదే అంట కదా, వి నీడ్ టు యాక్సెప్ట్ ద గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు బజాజ్ వాడు ఉన్నాడు, బజాజ్ వాడు వాడు ఏం చేస్తున్నాడు, ఆఫర్స్ పెట్టు. లైక్ దిలీప్ గారు చెప్పారు ఒక కెమెరా అంటే ఒక విజిట్ అని. సరే ఇప్పుడు బేసిక్ నా దగ్గర ఆల్మోస్ట్ 12 లెన్సెస్ ఉన్నాయి. 12 లెన్సెస్ లో 12 లెన్సెస్ ఏ లెన్స్ దేనికి ఎక్కడ వాడతారో తెలియాలి. నా దగ్గర ఉండే వాళ్ళు కూడా ఉంటారు. బేసిక్లీ నా క్లోజ్ నాకు రెగ్యులర్ నేను అంట 35mm దేనికి యూజ్ చేస్తారంటే తెలియదు, 85mm ఎందుకు యూజ్ చేస్తారంటే తెలియదు. ఇంకొందరు మేధావులు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే లైక్ లెన్సెస్ కొంటేనే అదే అంటారు, దట్ ఇస్ ద రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంట. 85mm ఎందుకు యూజ్ చేస్తారు? 85mm తోటి వాళ్ళు అదేంటిది క్యాండిడేట్ షూట్ చేసేస్తారు. ఇట్స్ బ్యూటిఫుల్ పోర్ట్రేట్ లెన్స్, దాంతో క్యాండిడేట్ చేసేస్తారు. 100mm ఉంటుంది, 100mm తోటి కూడా క్యాండిడేట్ చేస్తారు. బికాస్ నా కంపెనీలో అయినాయి అవి. బికాస్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సమ్ అదర్ వన్. నా ఓన్ కంపెనీలో నేను చెప్తా లైక్ 50mm యూజ్ చేసుకో, లేకుంటే 100mm మైక్రో దానికి కూడా వాళ్ళు క్యాండిడేట్ కి పెట్టారు. 70-200 ఉన్నాక కూడా 100mm అనే ఎందుకంటే షార్ప్ వస్తుంది అన్న అంటారు. ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్.
సో ఇక్కడ ఏంటిదంటే ఈ టైంలో అదే చెప్పినాక వైట్ మార్, ఎందుకంటే ఒకటి మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఎవరిని మనం పాయింట్అవుట్ చేయొద్దు, బికాస్ టైం అంతే, వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద టైం. నా కరోనా గివెన్ ద టైం ఫర్ ద ప్రొఫెషనల్స్, అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్ పెట్టిన వాళ్ళకి, ప్రొఫెషనల్స్ కి, వాళ్ళకి ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు అస్. ఇప్పుడు వైట్ స్టేజ్ లో ఉండే వాళ్ళకి కాదు, ఇప్పుడు మనకేంటంటే ఇన్ని రోజులు మీరు ప్రొఫెషనల్స్ అన్నారు కదా, నౌ యూ హిట్ ద మార్కెట్. మీరు ఎందుకంటే మనకు వైట్, బ్లాక్, గ్రే అంతే ఇప్పుడు జీరో అయిపోయినాడు. దిస్ ఈస్ ద టైం వేర్ ద ప్రొఫెషనల్స్ అండ్ ద ఇన్వెస్టర్ దే నీడ్ టు మార్కెట్ దెమ్సెల్ఫ్. ఇంకొకటి దీంట్లో 2 types ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ద వన్ హూ ఈజ్ వన్ ఇంటూ, ఇది బేసిక్లీ ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఎలా ఉంటదంటే, ద ఫ్రీలాన్సర్ ఇస్ డిఫరెంట్ అండ్ ద బిజినెస్ పర్సన్ ఇస్ డిఫరెంట్. బిజినెస్ ఫోటోగ్రాఫర్ ఇస్ డిఫరెంట్, ఫ్రీలాన్సర్ ఫోటోగ్రాఫర్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మన దిలీప్ గారు అన్నారు, ఇప్పుడు దిలీప్ గారికి ఒక స్టూడియో ఉంది. ఇప్పుడు ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ ఫ్రీలాన్సింగ్. నేను ఫ్రీలాన్సింగ్ లో నేను గ్రౌండ్ లెవెల్ తెలుసుకొని నేను ఒక ఆమె బిజినెస్ ఫోటోగ్రాఫర్. మళ్ళీ నేను ఆ ఫ్రీలాన్సర్ గా చేస్తే నా మైండ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే 3,000, 5,000, 6,000 మీదనే ఉంటది. అక్కడ ఏంటంటే ఇక్కడ మనం డబ్బుల మీద ఉండే కాన్సన్ట్రేషన్ క్వాలిటీ మీద ఉండదు. కస్టమర్ కి ఏది ఇవ్వాలనో అని ఉండదు. నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే అంటాను, నీకేం కావాలో అనేది కాదు, కస్టమర్ కి ఏది కావాలనో నువ్వు ఇస్తే 100% నీ మార్కెట్ ఎక్కడ పోతుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకు కొందరు ఉంటారు, కొందరు దేనికి వెళ్తాం, మా దగ్గర ఈ లెన్సులు ఉంటాయి, ఆ లెన్సులు ఉంటాయి అంటారు. కానీ ఏ లెన్సులు ఉన్నా నీకు వార్నిక్ రావాలా కదా. నీ దగ్గర ఆడి కార్ ఉంటే ఏం లాభము, నీకు డ్రైవింగ్ రావాలా కదా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్. సో ఎందుకంటే నేను అదే అంట, దిస్ ద టైం ఎవ్రీవన్ ఇప్పుడు వాళ్ళ అదంటే ఇప్పుడు ఫ్రీలాన్సర్ ఉండదు. ఇప్పుడు గుడ్ ఫ్రీలాన్సర్, ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై జాబ్, రైట్? ఐ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ మార్కెట్. I need to concentrate on my work and the one who gives me the vendor, like orders ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఏమైపోతుంది అంటే వీళ్ళు మార్కెట్ మీద సగం నాలెడ్జ్ పెడతారు, లైక్ వర్క్ మీద సగం నాలెడ్జ్ పెడతారు, ఫోటోగ్రాఫర్స్ మీద సగం నాలెడ్జ్ పెడతారు. లైక్ అదే అమ్మా, ఇప్పుడు బేసిక్లీ ఇఫ్ యూ డూ ఏ రైట్ బిజినెస్, ఒక ఫ్రీలాన్సర్ ఎంతైతే ఎర్న్ చేస్తున్నాడో ఒక బిజినెస్ ఫోటోగ్రాఫర్ కూడా అంతే ఎర్న్ చేస్తారు. నేను ఒక 10% మార్జిన్ లా చేస్తాను, బట్ నేను 10 వెడ్డింగ్స్ చేస్తాను. అదే ఒక ఫ్రీలాన్సర్ 5 వెడ్డింగ్స్ చేస్తారు, అదే మార్జిన్ ఉంది. ఇక్కడ ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్ అంటే లైక్ బిజినెస్ ఫోటోగ్రాఫర్ మేనేజ్ ద బిజినెస్. వాడు మళ్ళా కెమెరా పట్టుకొని వెళ్ళాడు. ఇఫ్ యూ సీ కొందరు వాళ్ళు ఏం చేస్తారు, ఒక పొద్దంతా ఫ్రీలాన్సింగ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళి స్టూడియోలో కూర్చుంటారు, మళ్ళీ కాల్ రాగానే మళ్ళీ స్టూడియో సెట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ టైంలో అదే యూ నీడ్ టు డూ. ఇప్పుడు ప్రాబ్లం అదే కదా, ఇక్కడ బిజినెస్ ఫోటోగ్రాఫర్స్ అండ్ ఫ్రీలాన్సింగ్ ఫోటోగ్రాఫర్స్ రెండు మిక్స్ అయిపోయినారు. ఇప్పుడు ఏంటిదంటే ఆ ఫిల్టర్ అవుతారు. ఇప్పుడు బిజినెస్ ఫోటోగ్రాఫర్స్ అంటే బిజినెస్, ఇప్పుడు ఐఎమ్ ఇంటూ బిజినెస్ ఫోటోగ్రాఫర్. నేను ఇప్పుడు ఫోటోగ్రాఫర్ల మీద కాన్సన్ట్రేట్ చేయను. మై ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఈజ్ హౌ టు హైక్ ద మార్కెట్. నేను కస్టమర్ కి ఎలా నేను రీచ్ కావాలి, లేకపోతే కస్టమర్ కి ఏ అవుట్పుట్ ఇవ్వాలి, కొత్త కాన్సెప్ట్ ఏంటి, దట్ మైట్ బి రేట్, కెమెరాస్, టైమింగ్, ఎవ్రీథింగ్ ఐ నీడ్ కస్టమర్. ఇక్కడ డౌట్ పెట్టారు కొందరు చాట్ లో, లైక్ ఎలా అంటే there is no such thing called business photographer అని పెట్టారు. Let me rephrase that in a proper way. It is not a business photographer, it is a photography business. Okay, correct. A person very well phrased. A person who doesn't know how to take a photography, or he never touched the camera also, but he can do business, that is called a business photography. So there are some how do I make money? So దిలీప్ గారు మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఇందాక నేను మాట అన్నాను కదా, ప్రాఫిట్ చూసుకుని వచ్చే ఫోటోగ్రాఫర్స్ వేరు, ప్రొఫెషనల్ గా వచ్చే ఫోటోగ్రాఫర్స్ వేరు. ప్రాబ్లీ బిజినెస్ ఫోటోగ్రాఫర్ ఆర్ బిజినెస్ ఫోటోగ్రఫీ సంబడి ఎవరైతే ఓన్లీ ప్రాఫిట్ చూస్తున్నారో వాళ్ళ నాకు ఆ కేటగిరీలో లేకపోతే ఆ టైర్ లో మనం పెట్టొచ్చు. మనం మాట్లాడుతుంది ఓన్లీ అండ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. సో మనం విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. సో నా నెక్స్ట్ క్వశ్చన్ వంశీ గారు చెప్పండి. సో ప్రాబ్లీ ఈ COVID-19 తర్వాత మనం కంప్లీట్ గా అన్లాక్ అయ్యి వేర్ ఆర్ వెడ్డింగ్ ఈవెంట్స్ అన్ని కూడా మన పూర్వ వైభవం వచ్చిన తర్వాత మనకు రానున్న ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు, ఒక ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ కానీ ఒక ఫోటోగ్రాఫర్ కానీ ఎలాంటి పాజిటివ్ సైన్స్ ఉండొచ్చు ఫ్యూచర్ లో? మీ అభిప్రాయం ఏంటి? పాజిటివ్ సైన్స్ అంటే ఈ 6 months వెడ్డింగ్స్ ఆగొచ్చండి, కానీ 6 months తర్వాత వెడ్డింగ్స్ చేసుకోవాలి కదా. సో వెడ్డింగ్ కస్టమర్ ఎక్కడికి పోరు, ప్రతి వెడ్డింగ్ కస్టమర్ ఉంటారు, బట్ when they are going to 3 lakhs they will come to 1 lakh, then when they are spending 1 lakh they will come to 50,000 or 60,000. it depends, తగ్గుతుంది. of course మనం కూడా ఇప్పుడు ఓంకర్ గారు చెప్పినట్టు 20% ప్రాఫిట్ తీసుకునే 10% ప్రాఫిట్ చేసుకుందాం. వాట్స్ రాంగ్ ఇన్ దట్? విల్ బి ఇన్ కనెక్ట్ విత్ ద కస్టమర్, రైట్? ఎక్కువ చేద్దాం. అదే 10% తో విల్ టేక్ 2 to 3 more weddings.
ఈ టైంలో మనం ప్రాఫిట్స్ చూసుకోవద్దు, సర్వే ఎలా అవ్వాలి అని మాత్రమే చూసుకోవాలి. లైక్ మన కింద ఎంప్లాయీస్ కానీ వీటికి సర్వే వాళ్ళ సాలరీస్ ఇంపార్టెంట్. ఈవెన్ ఆ బ్రేక్ ఈవెన్ వచ్చినా యు ఆర్ డన్ టు డూ ద వెడ్డింగ్. వాట్స్ రాంగ్? Yeah, that's what my point is. Clients ekkadiki poru, good things are yet to come. Of course it holds for some time, but always good things are yet to come. Right, always be positive and look positive. Super sir. ఏం లేదు, we need to accept the reality అంతే. బిజినెస్ ఎక్కడ పోదండి, బిజినెస్ అనేది ఎక్కడ పోదు. ఏంటిదంటే కస్టమర్స్ అనేది ఇప్పుడు మీరైనా నేనైనా ఇదొక వ్యవస్థదో, ఇదొక సంస్థదో, ఒక స్టేట్ దో ప్రాబ్లం. ఎంటైర్ వరల్డ్ ఇస్ సఫరింగ్ విత్ దిస్ పాండమిక్. సో we need to accept the truth, and ఈ టైంలో you need to make a heart, you need to maintain the guts and అందర్ లైఫ్ స్టైల్స్ చేంజ్, అందర్ లైఫ్ స్టైల్స్ లో కొత్త హాబీస్ యాడ్ అని, అందర్ లైఫ్ స్టైల్స్ లో కొన్ని కొత్త పార్ట్స్ యాడ్ అని, మాస్క్, శానిటైజర్ లాంటివి. సో మనం కూడా కొత్త థింగ్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి మన బిజినెస్ కి. లైక్ హౌ బెటర్ వీ కెన్ సర్వ్ టు ద బెస్ట్. ఆల్బమ్స్ ఎలా వస్తున్నారు, లైక్ చిన్న ఆల్బమ్స్ లైక్ తక్కువ కాస్ట్ లో మనం మంచి ప్రొడక్ట్ ని డెలివర్ చేయగలిగితే డెఫినెట్లీ కస్టమర్ విల్ బి హ్యాపీ విత్ యువర్ ప్రొడక్ట్. రైట్ సార్, రైట్. ఇప్పుడు మనం దిలీప్ గారు చెప్పినట్టు నౌ వీ నీడ్ టు ప్రూవ్ వాట్ వీఆర్ అంతే. బికాస్ టుడే ఇట్స్ అవర్ టైమ్ వేర్ వీ నీడ్ టు అవర్ కంపెనీ నీడ్ టు ఎక్స్పోజ్. ఇప్పుడు మనం మాట్లాడడం లైక్ వాళ్ళు మన దగ్గర నేర్చుకొని కొంచెం ఇప్పుడు ఆ బ్యాచ్ లైక్ ఆ ఫోటోగ్రాఫర్స్ కి మనకి ఏంటి తేడా అనేది వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ. We need to show the market that we are professionals and we think about the customer. Correct. We need to market ourselves today. This is the important endante now everything became zero, but at least mana knowledge zero kaledu. Right. So mana past experience nunchi manam chusina ups and downs nunchi we need to learn many things, and endukante malla mana zero nunchi start cheyalsina avasaram ledu. Already we are into, at least we have climbed at least 50 steps unnam. ఆ 50 steps నుంచి కమింగ్ ఇంకా 50 steps ఎలా కొత్తగా ఎక్కాలో అనేది మాత్రం we need to do. యాడింగ్ వన్ మోర్ పాయింట్ ఉంది. లైక్ ఇప్పుడు మనం నెక్స్ట్ కమింగ్ ఏం చేయాలంటే ప్రాఫిట్ ఏదైతే ఉందో దట్ ఓన్లీ స్టేజ్ విత్ ద కస్టమర్ టిల్ ద ఎండ్. ముందు మన బ్రేక్ ఈవెన్ అంతా యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అడ్వాన్స్ ఆర్ ఈవెంట్ డేట్ అని తీసుకుంటే సో యూ విల్ బి ఇన్ ఎ సేఫ్ జోన్. లైక్ ఆల్బమ్స్ తర్వాత ఇస్తాం అనే పాయింట్ ఉండదు. వంశీ గారు మనం ఏం చేయాలంటే ఈ అడ్వాన్స్ సిస్టమ్ ని తీసేయాలా. ఎందుకంటే మన దగ్గరనే ఎందుకు, ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు విత్ ఇన్ 24 ఇప్పుడు ప్రాక్టికల్ లాజిక్ డెకరేషన్ చేయడానికి 12 hours to 10 hours పడుతుంది. క్యాటరింగ్ వీళ్ళందరూ విత్ ఇన్ 24 hours లో వాళ్ళ పేమెంట్స్ క్లియర్ అయిపోతాయి. ఓన్లీ ఫోటోగ్రాఫర్ పేమెంట్స్ 24 months అయినా కానీ కావు. అది కూడా గ్యారెంటీ లేదు. బికాస్ వీ మేడ్ దట్ సిస్టమ్. So we need to only ఒకటే చెప్పాలి boss, one thing we need to once wedding has been complete 90% should be clear, 10% petrol. Exactly, 10% should be at the customer end. That will be as a safe zone. Right. So sir, final ga like Dilip garu, hello Dilip garu, are you there? Sorry, no problem. Mute na sir. No problem. So sir, na final question to all the four of you. సో ఇప్పుడు కొత్తగా మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి వచ్చే అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ కి మీరు ఇచ్చే సలహా గానీ సూచనలు గానీ ఏముంటాయి? థింక్ న్యూ అంతే. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు వెంకట్ గారు. బికాస్ ఒకటి ఫోటోగ్రఫీ గురించి తెలిసినోడు మాత్రమే ఫోటోగ్రఫీలోకి వస్తారు. రైట్. యూ షుడ్ హ్యావ్ స్టీల్ బాల్స్ అంతే, అంతకు మించి ఇంకా నేనేమన్నా. అట్ దిస్ మూమెంట్ యూ నీడ్ టు బి వెరీ క్రియేటివ్. ఆ క్రియేటివ్నెస్ ఉంటేనే నువ్వు సర్వే. క్రియేటివ్ ఒకటే కాదు, లైక్ దిలీప్ గారు అన్నట్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఉండాలా. లైక్ నీకు కస్టమర్ కి నువ్వు ఎంత, ఇప్పుడు ఇంతకు ముందు లాగా నేను 10,000 ఇస్తాను 20,000 ఇస్తాను అంటే 2 చేతులు పెట్టేసి వాళ్ళు ఆన్లైన్ లో దొరుకుతారు. లేదంటే జస్ట్ డైల్ ఫోన్ చేస్తారు, జస్ట్ డైల్ వాళ్ళు మనకంటే 60% తక్కువకి ఇస్తారు. సో అట్ దిస్ మూమెంట్ కొత్తగా రానికి ఒకటి చెప్పండి, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా దే నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద జీరో. బట్ ఎందుకంటే మార్కెట్ అనేది జీరో అయిపోయినప్పుడు ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి మేము చెప్తాం చెప్పండి. మేము కూడా కొత్తగా వస్తున్నట్టే కదా ఇప్పుడు, రీబోర్న్ లాగా మనం అందరం. బట్ ఏంటంటే మా పూర్వజన్మ మీ పూర్వజన్మ జ్ఞాపకాలు కొత్తగా వస్తున్న వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి అంటారని నా ఉద్దేశం. సో సాయి గారు మీరేమంటారు కొత్తగా వచ్చే ఫోటోగ్రాఫర్స్ కోసం? Actually, మొత్తం perspective మీద డిపెండ్ అవుతుందండి. See, we didn't had these many things when we started back in
2012, 2013, we didn't had internet, we didn't have Pinterest, we didn't had so many things, not even mirrorless cameras. వీళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఇన్ని పెట్టుకొని we struggled over 5 years to get into a stage like this, and these guys would do it in a 1 year or so. They can easily do it if they have their own perspective towards the creativity and whatever they have in their mind, and they showcase it on the photo of it. ఎట్లా అంటే వెంకట్ గారు, ఈ ఫోటోగ్రఫీ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. ఐ థింక్ సాయి గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం సార్. సాయి గారు, మీ సైడ్ ఏదో బ్రేక్ ఉంది సార్ వాయిస్. సాయి గారు, కెన్ యూ హియర్ us? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకు వినిపిస్తుందండి. ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు క్లియర్ గా ఉంది, చెప్పండి. సో ఇప్పుడున్న ఫోటో మనం కన్నా వాళ్ళు ఇంకా is that okay? ఇప్పుడు వినిపిస్తుందా? ఆడిబుల్? సాయి గారు, ఒక చిన్న విషయం చేద్దామా? ఒక 1 minute బ్రేక్ తీసుకోండి, మనం దిలీప్ గారు ఒపీనియన్ తీస్తాం, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. దిలీప్ గారు, సో కొత్తగా వచ్చే అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ let me give a small example what happened last year, not too far. 2018 lo AMTU lo as a faculty I have conducted some seminars on photography. దిలీప్ గారు, ఎకో వస్తుంది కొంచెం. కాలేజ్ ఓకే, అలాగే అంటే irrelevant of their year they are pursuing. ఓకే, వాళ్ళు ఏ ఇయర్ బీటెక్ లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ దాంతో సంబంధం లేకుండా 150 మందిని ఒక పెద్ద క్లాస్ రూమ్ లో పెట్టి I have conducted 2 days workshops where principals everybody has attended it. And photography workshop. ఆ తర్వాత ఏంటంటే they has given me to continue their annual day programs అన్నమాట. అవును, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫేర్వెల్ ఇస్తారు కదా సీనియర్స్ కి, యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి నాకు వెరీ వెల్ అంతా బాగానే చేశాము. ఆ తర్వాత 2000 నెక్స్ట్ బ్యాచ్ వచ్చేటప్పటికి ఏమైందంటే, ఆ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 2-3 ఎలా ఉందంటే దే ఆర్ టిక్ టాక్ స్టార్స్. ఓకే, దే థింక్ దట్ ఎవ్రీథింగ్ దే కెన్ డూ బై దెమ్సెల్వ్స్. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసుకోకుండా వాళ్ళ దగ్గర నికాన్ D3200 ఒకటి, 5100 ఒకటి పెట్టేసుకొని ఎంటైర్ కాలేజ్ ఈవెంట్ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి చేసేసుకొని మొత్తం స్పాయిల్ చేసుకున్నారు. సో మాకైతే ఈవెంట్ రాలేదు, వాళ్ళు ఈవెంట్ అయితే బాగా చేసుకోలేదు. ఓకే, ఇట్స్ గోన్ స్పాయిల్. అందుకే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మైండ్ సెట్, మనకు ఒక ఫోటోగ్రఫీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ఫోటోగ్రఫీ మనం చేసుకోగలమా చేసుకోలేమా అనే సెకండరీ పెడితే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళందరికి ఎలా థాట్ ఇస్తారంటే, అరే దగ్గర కెమెరా ఉంది కదా, దాంతో చేసేయచ్చు కదా, నువ్వే క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ అయిపోవచ్చు కదా. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ గో టు ద ఈవెంట్స్ వెళ్ళినప్పుడు కొందరు ఎలా ఉంటారంటే, ఏదైనా కెమెరా అంటున్నారు అనుకోండి, కెమెరా చుట్టూ కావాల్సిన క్యాండిడేట్ కోసం తిరుగుతుంటారు అనమాట, అంటే క్యాండిడేట్ అని చెప్పేసి. ఓకే, సో పీపుల్ ఎలా అయిపోతున్నారంటే, అది క్యాండిడేట్ కాదు, క్యాండిడేట్ కొట్టండి, క్యాండిడేట్ కొట్టండి మన ముందు తిరుగుతూ ఉంటారు. జనాలకు అందరికి ఏమంటే క్యాండిడేట్ అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. సో నేను క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్, నేను క్యాండిడేట్ తీసుకుంటాను, మొబైల్ లో ఏదో ఫోటోలు తీసుకొని స్టాటస్ లో దిస్ ఇస్ మై క్యాండిడేట్ పిక్ అని పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో ఎవ్రీబడి థింక్స్ దట్ దే ఆర్ దెమ్సెల్వ్స్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, వాళ్ళు తీసే ఒక 20-30 ఫోటోలు దాచిపెట్టేసుకొని ఆ ఒక్క ఫోటో బయట చూపించేసి నేను మంచి ఫోటో తీసాను కదా అంటే, ఆ చుట్టుపక్కల డబ్బా కొట్టేటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి బాగా తీసేవరా మామ, నీకేముంది సూపర్ రా, నువ్వు అయిపోవచ్చు ఫోటోగ్రాఫర్ అంటారు. సో దిలీప్ గారు అనేది ఆలోచించడు కానీ ఫస్ట్ కెమెరా ఈఎంఐలో క్రియేట్ చేసుకొని విల్ కమ్ అండ్ స్టార్ట్ ఫోటోగ్రఫీ ఇట్ ఇన్ ద ఫ్రెండ్ సర్కిల్ అన్నమాట. రైట్. సో దిలీప్ గారు, మీరు అనే పాయింట్ ఏంటంటే, ఫోటోగ్రాఫర్ కొత్తగా వచ్చే ఫోటోగ్రాఫర్స్ ఏదైనా సరే ముందు ఇన్ డీటెయిల్ గా ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఏంటి, కెమెరా ఏంటి, కెమెరా ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకొని వస్తే ఫోటోగ్రఫీ ఒక ఫోటోగ్రాఫర్ గా రాణించవచ్చు అనేది మీ అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ, ఫోటోగ్రఫీ అనేది ఇట్ హాస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. దిలీప్ గారు, ఒక్క నిమిషం దిలీప్ గారు, వంశీ గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తున్నారు మీకు సపోర్ట్ గా. వంశీ గారు, డైరెక్ట్ గా ఏదో కంపెనీ పెట్టేసి చేసేయాలి వచ్చేయాలని చేయడం, జస్ట్ 1-2 years అబ్జర్వ్ చేద్దాం. 1-2 years అబ్జర్వ్ చేయండి మార్కెట్. అంటే ప్రొఫెషనల్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ప్రొఫెషనల్స్ ఎలా డీల్ చేస్తారు. అవును.
సో ఇవన్నీ నేర్చుకొని రావడం మంచిది అంటారు. దిలీప్ గారు ఎలా అంటే ఇప్పుడు ఒక ఎంత మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలన్నా అట్లీస్ట్ ఈ నీడ్ టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ ఫర్ 2 years, దెన్ ఓన్లీ హీ కెన్ లైక్ సెన్స్ ద కెమెరా సెన్స్. అంటే కెమెరా సెన్సార్ ని సెన్స్ చేయాలంటే అట్లీస్ట్ దీని మీద నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, very good lesson for every photographer who is going to start his career newly. దిలీప్ గారు, మీ సైడ్ నుంచి చిన్న డిస్టర్బెన్స్ ఉంది, అది కొంచెం క్లియర్ చేసి ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ ఎగ్జాంపుల్. ఓకేనా అండి? యా, ఫైన్ సార్. ఓకే, సో నేను నా ఫోటోగ్రఫీ బిజినెస్ ఎంచుకోక ముందు ఓకే who used to draw almost 5-6 lakhs in abroad a monthly. మలేషియాలో ఉన్నప్పుడు దీంతో ఒక సోనీ కెమెరా కొనుక్కున్నాను. అండ్ ఏదైనా కానీ బ్రాండెడ్ కావాలని చెప్పేసి గింబల్స్ చాలా కొనుక్కున్నాను ఐటమ్స్. ఐ హావ్ సో మెనీ థింగ్స్, ఐ కాంట్ లిస్ట్ ఇట్ డౌన్. ఓకే, ఇది పెట్టుకొని నా దగ్గర ఫ్లాష్ ఉంది చూసారా, జనరల్ గా ఇప్పుడు ఫోటోగ్రఫీలో ఒక ఫ్లాష్ ఎవడైనా వాడతారు. ఆ ఒక్క ఫ్లాష్ మీద నాకు సోనీ FV60 అనే మోడల్ వస్తుంది, 35,000 రూపీస్ జస్ట్ ఫ్లాష్. ఆ ఫ్లాష్ పెట్టుకుంటే ఆ బౌన్స్ లైట్ ఎలా కొట్టాలి అనే దాని మీద వెనకాల బ్లేడ్ పెట్టి, లైట్ స్పియర్ పెట్టి, పేపర్ పెట్టి, విజిటింగ్ కార్డ్ పెట్టి, ఇలాగా ముందర ఒక మా పాప ఆడుకునే బొమ్మను పెట్టి 600 to 700 ఫోటోస్ కొట్టానండి. డిఫరెంట్ టు అండర్స్టాండ్ ఎటువంటి యాంగిల్ లోంచి ఏ ఫ్లాష్ కి ఎలా బ్లెండ్ చేసి ఎలా కొడితే వస్తుందని చెప్పి. దాంట్లో ఏమైందంటే ఐ యూస్ టు గెట్ కాన్ఫిడెన్స్ ఎవ్రీ డే. ఐఎమ్ గుడ్ ఫోటోగ్రాఫర్, ఐఎమ్ గెటింగ్ బెటర్ అని ఇలా నేర్చుకుంటూ వచ్చాను. అబ్రాడ్ వెళ్ళేసి ఇండియాకి వచ్చి స్టూడియో పెట్టారు. ఫస్ట్ ఇయర్ నేను దివాలా తీసినట్టు సంక్రాంతి ఎవరు నాకు. ఓకే, అది యాక్సెప్ట్ చేయాలా అండి? ఒక్కసారి నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి వెళ్ళాలనుకోండి, అదే వెడ్డింగ్ లో నేనే క్యాండిడ్ వీడియో కొట్టేటోడిని, నేనే క్యాండిడ్ ఫోటో కొట్టేటోడిని. నా కర్మ కొద్ది ఇటుపక్క జంపి రెగ్యులర్ గా నేనే కొట్టుకునేటోడిని అనమాట. అది నాకు మనుషులు లేక కాదు, ఇంకా ఉంటారు 2-3 ఫోటోగ్రాఫర్లు, వాళ్ళు సరిగ్గా చేయరు. ఎందుకంటే హైర్డ్ అ రాంగ్ టీమ్. ఓకే, నా టీం కరెక్ట్ కాదు. సో ఐ హావ్ టు పే పెనాల్టీ ఫర్ దెమ్ బికాస్ ఐఎమ్ ద లీడర్ అండ్ ఓనర్ ఆఫ్ ద స్టూడియో. రైట్, ఎవరో చేసిన తప్పులకి నాకే వార్తలు పడతాయి, ఎందుకంటే సో ఇటువంటివి వీడి వల్ల ఒక వాత పడింది, ఇవన్నీ చూసుకొని ఏంటి పిట్ ఫాల్స్ అనేది నాకు పర్ఫెక్ట్ గా తెలుసుకొని బయటకు రావడానికి 1.5 years to 2 years పడింది. పిట్ ఫాల్స్ బీయింగ్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అయ్యుండి, అప్పటికే నేను సినిమాస్ లో, మన తెలుగు సినిమాస్ మొత్తం మలేషియాకి వచ్చేటివి, శ్రీమంతుడికి పనిచేశాను, తిక్కాకి పనిచేసాను, ఇలా 4-5 మూవీస్ కి పనిచేశాను. పని చేసి ఎక్స్పీరియన్స్ ఉండి వచ్చి వార్తలు పెట్టుకున్నాను నేను. ఓకే, సో న్యూ ఫోటోగ్రాఫర్స్, మీరు కెమెరా ఉండి మీరు మంచిగా ఫోటోలు కొడితే సరిపోదు. మీరు ఒక వెడ్డింగ్ ఈవెంట్ కానీ, బర్త్డే ఈవెంట్ కానీ, ఒక కార్పొరేట్ కానీ ఏదైనా ఒక చూసుకున్నప్పుడు ఇట్ ఇన్వాల్వ్ సో మెనీ ఫ్యాక్టర్స్. మీ పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ ఉంటుంది, టీమ్ మేనేజ్మెంట్ ఉంటుంది, హౌ డు యూ ఆర్గనైజ్ విత్ యువర్ మనీ అని కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగేసుకొని నేను బాగా మొత్తం క్లయింట్ ఇచ్చేసినా అనుకో, అంతే. అలా నేను ఒక 2 ఈవెంట్లు కూడా పోగొట్టుకున్నా. వాడు వెనకాల తిరిగి 2 నెలల తర్వాత ఆ రోజు మా అమ్మ ఫోటో కొట్టలేదు అని ఏదో మొబైల్లో ఇంపార్టెంట్ దీనికోసం మా అమ్మని నమ్మి, నాకేం తెలుసు సార్ మీరు చెప్పాలి నాకు అంటాను. డేటా ఇప్పుడు హీఈస్ రెడీ టు ఫైట్ ఎనీ టైం అనమాట. సో అప్పటి నుంచి ఇంకొక పాయింట్ తెలుసుకున్నా, డేటా ఇవ్వకూడదు మనకు సెటిల్మెంట్స్ అయ్యేంత వరకు. ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి నాకు 2 years పడింది. ఎవ్రీ సీజన్ లర్నింగ్ ఉంటుంది. సో మీ ఉద్దేశం ప్రకారం ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్ ని లాస్ట్ ఇయర్ నాట్ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సో దిలీప్ గారు, బిజినెస్ ఫోటో లైక్ నౌ ఈజ్ ఇంటూ బిజినెస్ ఫోటోగ్రఫీ. దిలీప్ గారు ఇంటూ బిజినెస్ ఫోటోగ్రఫీ. రైట్, నేను అదే అనబోతున్నాను. సో దిలీప్ గారు, మీరు అనేది ఏంటంటే అప్కమింగ్ ఫోటోగ్రాఫర్ ఎవరైనా సరే ఈ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ ప్లానింగ్ కానీ, స్ట్రాటజీ కానీ, ఈ సైకిల్ మొత్తం తెలుసుకొని అట్లీస్ట్ ఒక 1 or 2 years ఎవరి కింద లేకపోతే ఎవరి దగ్గర పని చేయడం ఇస్ ద బెస్ట్ వే ఫర్ ఎ ఫోటోగ్రాఫర్ టు ఎక్సీడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. చేయరండి, ఎవరి దగ్గర పని చేయరు. సజెషన్ అయితే అదే కదా సార్. ఎందుకంటే ఐ విల్ షో యూ ద రియాలిటీ వెంకట్ గారు. ఎలా ఉంటదంటే ఇప్పుడు
ఇప్పుడు బేసిక్ గా జేఎన్టీ స్టూడెంట్ల కోర్స్ చేయాలంటే ప్రొఫెషనల్ కోర్స్ 2 years పడుతుంది. శ్రీ వెంకటేశ్వర లైక్ మాస్టర్స్ ఏజ్ చేయాలంటే 2 to 3 years పడుతుంది. అదే 2 to 3 అంటే ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు దిలీప్ గారు, ఇప్పుడు నేను యాజ్ ఎ స్టూడెంట్ గా జాయిన్ అయినా day 1 లో. సో నాకు ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి నాకు 3 years పడుతుంది. దిలీప్ గారు అదే టైంలో ఫ్రీలాన్సింగ్ గా మార్కెట్ లోకి వస్తారు. ఆయన ఆ 3 years లో ఈ విల్ గెయిన్ 6 years నాలెడ్జ్. మళ్ళా నేను ఇక్కడ నుంచి మళ్ళా నేను జాబ్ లైక్ వన్స్ ఐ కంప్లీటెడ్ మై స్టడీ, మళ్ళా నేను ఆ మార్కెట్ ని గెయిన్ చేయాలంటే ఇట్ విల్ నియర్లీ టేక్ 2 years ఆఫ్ మీ. సో ఆ 2 years లో ద దిలీప్ గారు సెకండ్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఉండిపోతారు. సో మనకి ఏంటిదంటే 110% యూ నీడ్ టు బీ యాజ్ అసిస్ట్ ఫర్ సమ్ అదర్ ఫోటోగ్రాఫర్స్ ఇఫ్ యూ వాంట్ టు సర్వే అండ్ సస్టైన్ ఇన్ ద మార్కెట్. కానీ నేను చెప్తున్నా కదా, ఓన్లీ హార్డ్లీ 3 months వస్తారు, 2 months వస్తారు, 1 month, 6 months వస్తారు. దాని తర్వాత లైక్ దిలీప్ గారు చెప్పినట్టు ఏదో ఒక పేరు టు షార్ట్ దట్ ప్రాబ్లమ్ లైక్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అగ్రీమెంట్ ఆన్ యువర్ కంపెనీ బేసిస్. ఏం చేస్తారండి అగ్రిమెంట్ అని ఇలా పెట్టుకుని ఒకరిని నువ్వు అంత త్వరగా వచ్చిన కదా పని నేర్చుకుని ఎందుకు వెళ్ళిపోతున్నావు అనుకుంటే వాడు నెక్స్ట్ ఈవెంట్ చెడగొట్టాడు, తప్పులు ఫోటోలు కొట్టాడు. కరెక్ట్. వెళ్ళిపోవడం పంపించేశారు. మనము ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే వంశీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంబీఏ చేసినారైనా కానీ డిగ్రీ చేసి ఎంబీఏ చేసి అగైన్ అతను ఏదైనా కంపెనీలో చేసి ఒక లెవెల్ కి రావాలంటే ఈ నియర్లీ 5 to అట్లీస్ట్ 7 to 8 years, దెన్ ఓన్లీ హీ విల్ బీ ఇన్ నెక్స్ట్ లెవెల్. రైట్, గాట్ ద పాయింట్. ఎందుకంటే ఇప్పుడు బికాస్ వీ హ్యావ్ మై ఓన్ కంపెనీ. సో నేను రూట్ లెవెల్ నుంచి వచ్చిన అంటే నేను ఒక కంపెనీలో ఉన్నా కానీ నేను అదే కష్టపడుతుండే. అండ్ నౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ మై ఓన్. నేను నా ఓన్ గా ఐ నో హౌ ద గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు ఎవరైతే అన్నారు అనుకున్నాను 2 years ఎంటర్ప్రెన్యూర్ అయిపోతా, 3 years డౌటే లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తర్వాత ఐ విల్ బెట్ యూ దట్ ఈ పొజిషన్ కి రావాలా, ఇంత మార్కెట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అట్లీస్ట్ ఈ షుడ్ ఇంకా ఎలా అంటే హీ నీడ్ టు లైక్ రోడ్ మీదే ఉండాలి. అట్లీస్ట్ 24/7 ఈ నీడ్ టు థింక్ అబౌట్ ద బిజినెస్. ఈ నీడ్ టు డూ అట్లీస్ట్ ఎట్లా అంటే అండి, ఇప్పుడు ఒక ఈవెంట్ లేదు నీకు, ఇప్పుడు ఒక ఈవెంట్ చేస్తాం, ఈ రాంగ్ లైటింగ్ ఇది రైట్ లైటింగ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఓన్లీ అన్లెస్ అంటిల్ యూ డూ ద ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే అట్లీస్ట్ ఈ నీడ్ టు స్టార్ట్అప్ ద ఓన్ స్టూడియో. అంత ఇన్వెస్ట్మెంట్ దొరకదు, కస్టమర్ దొరకదు. సో ఈ టైంలో ఏంటిదంటే మనం రైట్ గైడ్ లైన్స్ ఇచ్చేటంటే ఒకటే చెప్తా, కస్టమర్స్ దే లూజ్ అపార్ట్ ఆఫ్ హైరింగ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ హైర్ చేసుకుంటే ఎక్స్పెరిమెంట్ చేసి హైర్ చేసుకుంటే దే లూజ్ దేర్ లైఫ్ టైం ఈవెంట్. ఒక రిస్క్ చెప్పాలంటే. రైట్ సార్. యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. సో మనం కన్క్లూడ్ చేద్దాం అంటారు లైక్ విత్ ఎ పాజిటివ్ నోట్. సో ఐ విల్ స్టార్ట్ అగైన్ విత్ సాయి గారు. యా రైట్ సార్. సో ఒక పాజిటివ్ నోట్ తో మనం కన్క్లూడ్ చేద్దాం. పాజిటివ్ నోట్ యాక్చువల్లీ ఇందాక దిలీప్ సార్ ఒకటి చెప్తుండే, ఫోటోగ్రఫర్స్ అందరూ నేర్చుకున్న తర్వాతనే దే హ్యావ్ టు ఎంటర్ అని. తర్వాత ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలనే పాయింట్ కూడా వచ్చింది. యాక్చువల్లీ దట్స్ ద బెస్ట్ థింగ్ సమ్వన్ కెన్ యాక్చువల్లీ డూ. బికాజ్ ఇప్పుడు 18 years కి లైసెన్స్ వస్తుందంటే 18 years లోపు 17 years కి 16 years కి బండి నడపడం నేర్చుకోకపోతే అతను 18 years కి లైసెన్స్ రాదు. సో 18 years వచ్చిన తర్వాత వెన్ యూ స్టార్టెడ్ లెర్నింగ్, అప్పటి నుంచి యాక్సిడెంట్ లేయడం స్టార్ట్ చేస్తే 20 ఏళ్ళకో 21 years తో ఇప్పుడు మోటరిస్ట్ అవుతాడు. సో హీ హ్యాస్ టు సర్వైవ్. సో సార్ చెప్పినట్టు ఫస్ట్ ఇంటర్న్స్ లాగా జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వెళ్ళిపోకపోవడం అనేది లాయల్టీ. ఇట్స్ ఆన్ దేర్ కాల్. Someone can either be under you or either be above you, but they can definitely don't be the same as you are in that position. మీ పొజిషన్ అయితే డెఫినెట్ గా ఉండలేరు. ఇప్పుడు సార్ దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళిపోయారు కానీ జస్ట్ అలా వెళ్ళిపోనిస్తా అంటే ఎవ్రీవన్ విల్ లీవ్, కీప్ ఆన్ లివింగ్ ఆల్ ద టైం. ఇంకొకరు స్టార్ట్ చేస్తారు, అడొక షేప్ వస్తే మళ్ళీ వెళ్తారు బయటికి. ఎస్ సార్, మనం ఛాన్సెస్ ఇస్తున్నాం డెఫినెట్లీ. మన కాల్ ఇంటర్న్స్ న్యూ కమర్స్ వస్తున్నారంటే ఎంకరేజ్ చేయడం అనేది మన సైడ్ నుంచి ఎంత ఇది ఉందో, అట్ ద సేమ్ టైం వాళ్ళ సైడ్ నుంచి ఆ లాయల్టీ ఎక్స్పెక్ట్ చేయడం మన ఎక్స్పెక్టేషన్స్ అది. బట్ అట్ సేమ్ టైం దే గ్రూ సీయింగ్ అస్. వాళ్ళలాగా ఆర్గనైజర్స్ అవ్వాలి, వాళ్ళలాగా ఆర్గనైజ్ చేయాలి ఈవెంట్స్ అనే ఆశ వాళ్ళకు కూడా ఉంటుంది. ఓకే, బట్ నాట్ ఎవ్రీవన్ కెన్ బీ ఇన్ దట్ పొజిషన్. Not everyone can be a businessman. Some people can be photographers. Some people can be a businessman. Some people can do both balanced. So it's better people learn how to balance the business and photography as well as the
same time. That's actual way to hide the business. That's the only way to hide the business. Right, ఏదైనా సరే బ్యాలెన్స్ గా చేయాలి. కంపీట్ అవుతూ వచ్చే టెక్నాలజీస్ అని చూసుకుంటూ దానికి కోప్ అవుతూ దానికి తగ్గట్టు మనం చేస్తూ మారుతూ వస్తుంటేనే ఏ జనరేషన్ అయినా ఇంకొక 10 years 20 years తర్వాత ఎన్ని మారినా గానీ ఒక ఫోటోగ్రాఫర్ వాల్యూ మాత్రం డెఫినెట్ గా మారదు. సొసైటీ నీడ్ ద ఫోటోగ్రాఫర్. సొసైటీ నీడ్ ద ఫోటోగ్రాఫర్ అండ్ దే పే ఫర్ అవర్ పర్స్పెక్టివ్ అండ్ టైం. అంతే తప్ప ఏం లేదు. చాలా మంది మాట్లాడతారు ఐఫోన్ లో తీస్తే బాగా వస్తుంది, OnePlus లో తీస్తే బాగా వస్తుంది అని, కానీ వాడు తీయడు. మననే మాట్లాడుకుంటారు, మనకే పైసలు. ఎండ్ ఆఫ్ ద డే ఫోటోగ్రాఫర్ కి డిమాండ్ ఉంది. Right, Tiger? Yes, definitely. Right, Tiger. Without multimedia, there is no future. Without multimedia, there is definitely no future. Thanks, Tiger. Vamshi garu. Yeah, చెప్పండి వెంకట్ గారు. Conclude in note from your side. Conclude అంటే నా పాయింట్ ఒకటే, good things are yet to come. తగ్గితే సింగిల్ ట్యాగ్ లైన్. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా? తగ్గితే తప్పే ఉంది, సింగిల్ ట్యాగ్ లైన్. కరెక్టే కదండి, సమయానుగుణంగా మనల్ని నమ్ముకున్న వాళ్ళని నిలబెడదాం, మనం నిలబడదాం. రైట్ సార్, కలిసి నిలబడదాం. యా ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సార్. దిలీప్ గారు. సో నా కన్క్లూషన్ ఏమంటే, స్టే స్ట్రాంగ్. బిజినెస్ మీకే కాదు అందరికీ లేదు, అందరూ ధైర్యంగా ఉన్నారు. ఒకరి ప్రోత్సాహం కోసం ఇటువంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చాలా సెమినార్స్ జరిగాయి, అంటే ఒకరికొకరు తోడుగా ఉండడం కానీ, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ, మనకంటూ ఒక గుర్తింపు రావాలని కానీ. ఈ ప్రోగ్రామ్ బేసికలీ ఏమంటే ఒక అవేర్నెస్ కోసం అన్నమాట. అవును, ఎందుకంటే మేము గొప్ప, పక్కన గొప్ప, కాబట్టి ప్రోగ్రామ్ అటెండెన్స్ మొత్తం, ఈ ప్రోగ్రామ్ అటెండెన్స్ మొత్తం వెరీ సింపుల్. జస్ట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ ఫోటోగ్రాఫర్. రైట్ సార్. మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా కానీ మనకంటూ ఒక వాల్యూ, ఒక గుర్తింపు ఉంటుంది. అది ఎప్పుడైతే మీరు పాటించగలరో అది అలాగే ముందుకు వెళ్ళగలం. అది వదిలేసి స్వార్థానికి పోయి అలా వెళ్ళారనుకోండి, పిట్ ఫాల్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, పడిపోతూ ఉంటాం. కలిసికట్టుగా ముందుకు వెళ్తుంటే బాగుంటది. రైట్ సార్, కలిసికట్టుగా అందరం ముందుకు వెళ్దాం డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. మీరు ఒక మంచి పాయింట్ అన్నారు దిలీప్ గారు. పార్టీ ఎవరైతే ప్యానలిస్ట్ గా లేరో వాళ్ళందరూ తక్కువ అని కాదు, వాళ్ళని మనం తక్కువ చేసి చూస్తామని కాదు. ఇది ఒక ప్లాట్ఫామ్ మనకందరికి. ప్రజెంట్ COVID-19 వల్ల మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఆ ఛాలెంజెస్ ని మనం అందరం టుగెదర్ గా ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది ఈ ముఖ్య ఉద్దేశం, వెబినార్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓంకర్ గారు. ఒకటి నాది ఏంటిదంటే వెంకట్ గారు, ఒకటి ఇప్పుడు ఏమైపోతుందో ప్రతి ఒక్క, నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ నుంచే కదా, అన్ని ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఒకటే, మార్కెట్ లేదు, బిజినెస్ లేదు, మార్కెట్ లేదు, డబ్బులు లేదు, ఒకటే. లైక్ దిస్ ఇస్ ద ఓన్లీ రన్నింగ్ సబ్జెక్ట్. మార్కెట్ లేదు, అది మనం చేసిన తప్పు కాదు. సో అట్లీస్ట్ నీకున్న మార్కెట్ ని, నీ ప్రీవియస్ మార్కెట్ ని, ఆ ఎక్స్పీరియన్స్ తోటి కొత్తగా ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. ట్రై టు థింక్ యూనిక్ అండ్ ట్రై టు థింక్ డిఫరెంట్. మన వంశీ గారు అన్నట్టే తగ్గుతా పోయేది ఏం లేదు. కానీ ఏంటంటే ఈ టైంలో యూ నీడ్ టు డూ బ్రెయిన్ స్టార్మింగ్. కొత్తగా ఎలా చేయాలా, లైక్ పాస్ట్ మార్కెట్ లో వాళ్ళు ఏమి ఇచ్చినాడు, మనం ఏమి ఇవ్వాలా, మన పాస్ట్ బిజినెస్ లో మనం ఏం పెట్టినాము, ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాలా. అండ్ ఇంకొకటి, ఈ టైంలో మనం ఆలోచించాల్సింది ఒకటే, తక్కువ బడ్జెట్ లో ది బెస్ట్ మెమరీస్ ఎలా ఇవ్వాలా. సో దాన్ని మంచి స్టాఫ్ న హైర్ చేసుకోవాలన్నా, లేకుంటే మనకి సపోర్టింగ్ ఉన్న ఫోటోగ్రాఫర్స్ ని చూసుకోవాలన్నా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, టుడే యు నీడ్ టు లెర్న్ బిజినెస్ మేనేజ్మెంట్. సూపర్ సార్, సూపర్, వెరీ వెల్ సెడ్. యాక్చువల్లీ ఐ లవ్ ద పాయింట్. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు బిజినెస్ మేనేజ్మెంట్ నిజంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఫోటోగ్రఫీ మనకి ఎంత ప్యాషన్ అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఇది మన పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి బిజినెస్ మేనేజ్మెంట్ మనం ఎప్పుడైతే చేయగలమో దీన్ని మనం సార్ నాలెడ్జ్ డిస్కస్ చేయండి. లైక్ వెన్ నేను అబ్జర్వ్ చేశాను, చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కలిసినప్పుడు ఆడని చార్జ్ చేస్తున్నాడు, ఈడని చార్జ్ చేస్తున్నాడు, డిస్కస్ చేస్తారు. కానీ ఆల్ ద నాన్సెన్స్ థింగ్స్ దే డిస్కస్. వై డోంట్ యు ఏ లెన్సులు వాడుతున్నాడు, ఏ కెమెరా యూస్ చేస్తున్నాడు, వెన్ ఆ నాలెడ్జ్ ఎప్పుడు డిస్కస్ చేస్తారు, టెక్నిక్స్ గాని ఎప్పుడు డిస్కస్ చేస్తారు, దెన్ ఎవ్రీవన్ గ్రోస్ ఈచ్ అదర్. పర్ఫెక్ట్ సార్, గ్రోస్ ఈచ్ అదర్ మచ్ బెటర్. కరెక్ట్. కంపారిజన్ కన్నా కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
రైట్ సార్. And guys, one second. For Yes, sir, we are all there. viewers, ప్రతి ఒక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వేర్ మాస్క్ అవసరం అయితేనే వెళ్ళండి బాస్. ఒకటి హాస్పిటల్స్ మొత్తం హైదరాబాద్ లో హాస్పిటల్స్ మొత్తం బ్లాస్ట్, అక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టోకన్స్ పెట్టుకొని ఉంటున్నాడు. సో నెసెసరీ అయితేనే వెళ్ళండి. బిజినెస్ ఇప్పుడు బిజినెస్ ఇవాళ కాకుండా రేపన్నా చేసుకోవచ్చు, బట్ మనమే లేకుంటే మన ఫ్యామిలీకి ఎలా. సో ఈవెన్ దిస్ మెసేజ్ గోస్ టు మై ఫాదర్ అండ్ మై మదర్ ఆల్సో. సో ప్రతి ఒక్క వాళ్ళకి ఒకటి అవసరం అయితేనే వెళ్ళండి. 50+ వాళ్ళు బయటికి వెళ్ళకండి. చిన్నపిల్లల్ని కేర్ఫుల్ గా ఉంచండి. ప్లీజ్ వేర్ మాస్క్ అండ్ హ్యావ్ like you maintain sanitizing and try to avoid going out if if it's necessary only. And mana panelists ko prati okkariki, and take care guys, please be safe. Yeah, ended with a very valid and situational point, Omkar garu. That's the spirit. Right sir. మనకు గ్లౌజెస్ కూడా పేపర్ గ్లౌజెస్ వస్తాయి. ఈచ్ గ్లౌజ్ ఇస్ 70 పైసా. 100 గ్లౌజెస్ మీకు ఓన్లీ 70 రూపీస్ అవుతుంది. అది కొనుక్కోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే ఫస్ట్ గ్లౌజెస్ వేసుకోండి. రిటర్న్ వచ్చాక బయట గడపలో తీసి పడేసేయండి. ఇమీడియట్ గా శానిటైజ్ చేయండి. వెరీ ప్రొటెక్టివ్ డివైస్. ఓకే, థ్యాంక్ యూ సార్. సాయి గారు. Photographers kura one second, sorry. It's okay. Photographers please mana దిలీప్ గారు చెప్పినట్టు ఏం లేదండి. ఒక 100 రూపాయలు పెట్రోల్ పోయినట్టు ఒక 100 రూపాయలు ఇంకా ఎక్కువ అవుతుండొచ్చు. గో విత్ లైక్ ఫార్మసీ మాస్క్ అండ్ లైక్ చెప్పినట్టు పేపర్ గ్లౌజెస్ కానీ ప్లాస్టిక్ లో కంపల్సరీ యూజ్ చేయండి. ఒకటి ఫోటో ఫ్యామిలీ, ఒకటి మన కస్టమర్స్ కి ఏమైతుందో సెకండరీ, బట్ ఈవెన్ యూ యాజ్ ఎ ఫ్యామిలీ, రైట్? సో మనం ఫీల్డ్ కి వెళ్ళి 1 గంట ఉండమండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 50 మంది రామంటే ఆల్మోస్ట్ 200 మంది వస్తున్నాడు. వాళ్ళని ఏం అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బి సేఫ్. అండ్ ఇంకొకటి, ఎవరిని టచ్ చేయకండి. మీ టీమ్ ని శానిటైజ్ చేసుకోండి. కెమెరాస్ ని శానిటైజ్ ఎంత అవసరమో అంతేనే తీసుకోండి. మరి ఎగపడి కుస్తీ పని బాహుబలి లాగా వెళ్ళకండి. సో ప్లీజ్ బీ సేఫ్ అండ్ బీ ప్రొటెక్టివ్. ఈవెంట్స్ చేయండి అండ్ బీ ప్రొటెక్టివ్. రైట్ సార్. థ్యాంక్స్ outside food. Okay. Right, sir. I would like to thank all the panelists on behalf of Canberra. Thank you very much, sir. ఈ వెబినార్ కి ఒప్పుకోవడము, అలాగే మీ యొక్క ఫోటోగ్రఫీ సంబంధించిన సూచనలు సలహాలతో ఈ వెబినార్ ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, sir. And I would like to thank all the participants and the viewers who are watching our webinar on Facebook. Thank you very much, sir. Stay safe.